good? Only one day, na? Only Sunday, na? Only when we are in the church, huh? God is good. ఏంటి అంత మెల్లగా చెప్తున్నారు? గాడ్ ఈజ్ గుడ్. అసలు ఎవ్వరు అంటే దాదాపు వారం రోజులు ఫాస్టింగ్ చేసి వచ్చినట్టున్నారు. వారం రోజులు తినకుండా వచ్చినట్టుగానే ఉన్నది. గట్టిగా చెప్పాలి. గాడ్ ఈజ్ గుడ్. వెరీ గుడ్. అండ్ ఆల్ ద టైమ్. గాడ్ ఈజ్ గుడ్. అండ్ ఆల్ ద టైమ్. ఇట్లా చెప్తే పక్కన వాళ్ళందరూ భయపడతారు. అమ్మో వీళ్ళ దగ్గర మంచి వీళ్ళ జోలికి వెళ్ళొద్దు అనుకుంటారు. హల్లెలూయా. దేవుడు మనకు స్వరం ఇచ్చినప్పుడు గట్టిగా హల్లెలూయా చెప్పాలి, దేవుని స్తుతించాలి. అప్పుడు మన బలం ఏంటో అందరికి తెలుస్తుంది. హల్లెలూయా. చీకటి శక్తులు, మంత్రశక్తులు, చేతబడి శక్తులు, దయ్యపు శక్తులు ఏ ఉన్నా కానీ అమ్మో ఈ స్థలము మనది కాదు, ఇది దేవుని మందిరము, దేవుని పరిశుద్ధ ఆలయము, ఇక్కడ మనం ఉండకూడదని పారిపోతాయి. హల్లెలూయా. మంత్రగాళ్ళు జుట్టు పీక్కుంటారు. హల్లెలూయా. పొర్లాడుతారు వాళ్ళు. హల్లెలూయా. దేవుని సన్నిధి అంత గొప్పది, ఏ మంత్రశక్తి నిల్వజాలదు. ఆఫ్టర్ ఆల్ ఒక చచ్చిన ఆత్మను తీసుకొచ్చి దేవుని మందిరం దగ్గర పెట్టి ఏదో చేయాలనుకుంటే అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. హల్లెలూయా. దురాత్మలు ఆయన పాదము క్రింద త్రొక్కి వేయబడతాయి. హల్లెలూయా. ఏ చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, మాంత్రిక శక్తులు, దయ్యపు శక్తులు, చేతబడి శక్తులు ఏవి కూడా దేవుని సన్నిధానములో నిలువజాలవు. మన దేవుని మందిరము పరిశుద్ధమైన మందిరము. హల్లెలూయా. ఆయన ఎదుట ఏ శక్తి నిల్వజాలదు. గడగడలాడుతూ ఏం చేయాలంట? యేసే ప్రభువని ప్రతి మోకాలు యేసు నామమున వంగవలసి ఉన్నదే, ప్రతి నాలుక యేసే ప్రభువని ఒప్పుకొనవలసి ఉన్నదే. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనంలో అంటాడు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువజాలవు. హల్లెలూయా. ఏం నిలువజాలదండి? పాతాళ లోక ద్వారములు. పాతాళ లోకంలో ఏముంటవి చెప్పాలి? దురాత్మలు, అపవిత్రాత్మలు, చీకటి శక్తులు, సాతాను సమూహాలు, మంత్రశక్తులు, చేతబడి శక్తులు, ఇవన్నీ కూడా ఎక్కడుంటాయంటే పాతాళ లోకములో ఉంటవి. దేవుడు యేసుప్రభు అంటున్నాడు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. హల్లెలూయా. అంత గొప్ప శక్తివంతుడైన దేవాది దేవుణ్ణి మనం ఆరాధన చేయుటకు వచ్చి ఉన్నాం. శక్తివంతుడైన దేవుడు, ఆయన సన్నిధానములో దురాత్మలు గడగడ వణుకుతవి, చీకటి శక్తులు లయమైపోతాయి, రోగాలు పారిపోతవి, విడిచిపెట్టి వెళ్తవి. దేవుని సన్నిధి యొక్క ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశించుచుండగా దేవుడు కార్యసిద్ధి చేయగలిగిన సమర్థుడైన దేవుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున వందనములు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక, మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. వినువారందరూ ఏమని చెప్పాలి? ఆమేన్ అందురుగాక. ఏమనాలి? ఆమేన్. ఆశీర్వదించునుగాక అంటే ఏంటి? ఎవరిని మిమ్ముని గురించే చెప్తున్నాను నేను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు మీకు తోడుగా ఉండునుగాక, దేవుడు మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక, మీ పని పాటలను ఆశీర్వదించునుగాక, మీ ఆరోగ్యములను ఆశీర్వదించునుగాక. మీరు ఆమేన్ చెప్తే మీకు ఆరోగ్యం వచ్చునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆమేన్లోనే ఆశీర్వాదం ఉన్నది. ఆమేన్ చెప్పకుండా కూర్చొని ఎవరికి ఇది అనుకుంటే నీ కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ ప్రసంగం ఎవరి కోసము చెప్పండి ఒకసారి అందరూ? నా కోసం అని చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారికేనా ఈ వాక్యం? అందరికీ, నాకు కూడా. ఇప్పుడు ఇంట్లో అన్నం వండుకుంటప్పుడు ఇంటి యజమానికి భోజనం పెడతారా పెట్టరా? ఇంట్లో ఉన్న వాళ్ళందరే తింటారా? యజమానికి పెట్టరా? పెడతారు. అట్లనే పాస్టర్ గారు తినాలి, అందరు తినాలి, అందరికీ భోజనం. దేవుడు పంపించుచున్న ఆత్మీయమైన ఆహారము అందరికీ సమముగా దేవుడిచ్చుచు ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, కొద్ది నిమిషములు మనము వాక్యమును ధ్యానించుకొనుటకు గాను చదువుబడిన కీర్తనలో నుండి ఆల్రెడీ మనము ఒక పెద్ద ప్రసంగమే చేశాం. దాదాపు 2 గంటల ప్రసంగము. అందులోని కొన్ని వచనాలను ప్రసంగం చేయడం జరిగింది. నేను ప్రభువుని అడుగుతున్నాను, ప్రభు మరి వేరే కీర్తనలోనికి వెళ్ళాలంటే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా కాదు,
అదే కీర్తన మళ్ళీ మాట్లాడాలి. హల్లెలూయా. సంవత్సరం అంతా 84వ కీర్తన మాట్లాడినా కానీ ఇంకా ఉంటుంది ఎంతో. హల్లెలూయా. అంత శక్తివంతమైన కీర్తన. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ సామ్. కాబట్టి గొప్ప కీర్తన 84వ కీర్తన. ఈ 84వ కీర్తన ఎవరి వ్రాసి ఉండవచ్చును? ఎప్పుడు రాయబడి ఉండొచ్చు ఈ యొక్క కీర్తన అని మనం చూసినట్లయితే, ఈ యొక్క 84వ కీర్తనలో రచయిత ఎవరో రాశారండి, చూడండి ఒకసారి మీరు. కోరహు కుమారులు. ఇది ఎప్పుడు వ్రాయబడిన కీర్తనగా మనము చూస్తున్నాము అనేసి అంటే, దేవుని మందిర డెడికేషన్ టైం, ప్రతిష్ట సమయంలో జరిగిన ఈ యొక్క వ్రాసిన ఈ యొక్క పాటగా. అంటే రెండవ మందిరము, మొదటి మందిరము కూల్చివేయబడింది, మరలా రెండవ మందిరము, దేవుని మందిరము కట్టబడినప్పుడు, లేదా మొదటిసారిగా దేవుని యొక్క సేవకుడైన భక్తుడైన సొలొమోను కట్టిన దేవాలయము కట్టినప్పుడైనా కానీ, లేదా కోరహు కుమారులు మరలా వారి ద్వారా దేవుడు డెడికేషన్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, అది మొదటి సందర్భం కావచ్చు, రెండవ సందర్భం కావచ్చు. బట్ ఇట్ ఈస్ ఎస్పెషల్లీ బీన్, ఎందుకంటే ఈ మందిరము యొక్క మహిమ మొదటి మందిరము కంటే అత్యధికమైనది అని దేవుడు సెలవిచ్చిన ఆ యొక్క శక్తివంతమైన దినమున దేవుని యొక్క మాటలు పలకబడుచున్నవి. ఎందుకు డెడికేట్ చేయబడింది? పడగొట్టబడిన మందిరము మరలా ఎందుకు కట్టబడి ఉన్నది? పడగొట్టబడిన మందిరమును దేవుడు ప్రేరేపించి ఎజ్రా నెహెమ్యాలను ఏ రీతిగా వాడుకొని మరలా కట్టి ఉన్నాడు. దేవుని పట్టణమును, దేవుని మందిరమును కట్టుటకు గాను దేవుడు తన బిడ్డలను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పడగొట్టబడిన మందిరమును దేవుడు మరలా కట్టి ఉన్నాడు. ఈ మందిరం ఎవరు? అసలు పడగొట్టబడిన మందిరము ఎవరు? ఒకసారి మనల్ని మనం చూసుకోవాలి. ఎవరు చూసుకోవాలి? మనల్ని మనమే అద్దంలోకి చూసుకొని, మీ వెంట్రుకలు కరెక్ట్గా దువ్వి ఉన్నాయా లేవా, ఏమైనా డస్ట్ అంటి ఉన్నదా, ఎట్లా ఉన్నది పరిస్థితి, మొత్తం మిమ్మల్ని మీరు సరి చేసుకున్నట్లుగా ఈ దినాన ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఎవరు అంటే మందిరాలు. హల్లెలూయా. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఆయన పరిశుద్ధాత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? కదా, మందిరము అంటే 4 గోడలనే అనుకుంటున్నారు మనుషులు. తప్పు ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నారనమాట. అంటే చర్చి అంటే 4 గోడలు మాత్రమే అనేసి అనుకుంటున్నారు. కానీ అసలు చర్చి ఏంటి అనేసి అంటే, we are the church of God. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. మత్తయి 16:18 మనం చూస్తాం. చదవండి మరొకసారి. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఒకానొక సందర్భంలో పాతాళమే ఎక్కడికి వచ్చిందంటే పేతురు గారి దగ్గరికి వచ్చింది. రక్షకుడైన యేసునే అడ్డగించుటకు వచ్చి ఉన్నది. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభు వారి మీద అబద్ధ సాక్ష్యము పలుకుటకు గాను, ఆయనంటే ఎవరో నాకు తెలియదు అని చెప్పినట్లుగా పేతురు గారి లో నుండి అటువంటి అబద్ధ సాక్ష్యము పలకబడటము మనము చూస్తాం. కానీ ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నది ఏంటంటే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని. Oh, the gate of hell shall not prevail against the army of the Lord. As we march along, we sing a song. As we march along, we sing a song of the one who set us free. Oh, the gate of hell shall not prevail against the army of the Lord. దేవుని
దేవుని సైన్యము. నేను తెలుగులో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ పాట పాడేటప్పుడు ఏమవుతుందంటే రాగాలు కలవ కొన్ని తెలుగు రాగాలు వచ్చేస్తాయి అనమాట. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. రెండు భాషలు ఎట్ ఎ టైం పాడుతుంటే ఇంగ్లీష్లో పాట పాడదామంటే తెలుగు రాగం వస్తుంది, తెలుగులో పాట పాడదామంటే ఇంగ్లీష్ రాగం వస్తుంది. కాబట్టి అడ్జస్ట్ అయిపోయి ఏం కావాలి అర్థం చేసుకొని మళ్ళీ ఏం కావాలి, అది పండ్లు ఉంటాయి కదా, గేర్ల పండ్లు అన్నీ కూడా అన్ని కరెక్ట్ సెట్ అయితే ఇట్ విల్ గో స్మూత్ అని. హల్లెలూయా. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. తర్వాత ఏమన్నాడు? హల్లెలూయా. ఏ తాళపు చెవులండి? ఎంత గొప్ప మాట! పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఏదో కట్టేద్దాం, సంఘం కట్టేద్దాము, చాలుగా కట్టుకున్నారు కదా, వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ ఇక రోజు పాడుకొని వెళ్ళిపోవడం ఇదే అనేసి అనుకుంటూ ఉన్నారు. అది కాదు. దేవుడు మనకిచ్చుచున్న ఆధిక్యత ఏంటంటే వాట్ వి ఓపెన్ కదా. పరలోకమందు దేనిని బంధింతురో. ఫస్ట్ వన్ ఏంటి? వాట్ యు బైండ్ ఆన్ దిస్ ఎర్త్ ఇట్ విల్ బి బౌండ్ ఇన్ heaven also. Hallelujah. And Jesus said, and I will give unto thee the keys of the kingdom of heaven, and whatsoever thou shalt bind on earth shall be bound in heaven. నీవు ఈ లోకములో దేనిని బంధిస్తావో అది పరలోకమందు కూడా బంధింపబడునని ప్రభువు సెలవిచ్చుచూ ఉన్నాడు. కాబట్టి సేవ అంటే ఏదో అనుకుంటూ ఉన్నారు. ఏబిసిడీలు రాకుండా సేవలోనికి రాలేదు. హల్లెలూయా. సేవలోనికి ఆలు రాకుండా సేవలోనికి రాలేదు. హల్లెలూయా. తెలుగు వర్ణమాలలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఒకసారి చెప్పండి ఎవరైనా. టీచర్లు కాదు, ఒకప్పుడు 56 ఉండే, ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడున్న పిల్లలకు టెక్నాలజీ పెరగడంతో 4 అక్షరాలు కట్ చేసేసారు, 52 చేసి పడేశారు. 56 నుండి ఇక 4 రోజులైతే బైబిల్లో అవసరం ఉన్న వచనాలే దేవుడు నిన్ను దీవించునుగాక శపించునుగాక అన్ని తీసేస్తాడు కదా. ఏది అది? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 1 నుండి 14 వచనాల వరకే ప్రింట్ అవుతుంది. ఇక 15వ వచనం నుండి మాకు వద్దు, ఇవ్వద్దు, ఎందుకంటే అన్ని శాపాలే కదా. ఈ శాపాలు మాకు వద్దు. ముందు వచనాలు అవసరం ఉన్న వరకే. నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు, నువ్వు వచ్చినప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. కానీ అక్కడ ఒక వాక్యం రాయబడ్డది చూడండి, అక్కడ పైన ఏమన్నా చూడండి. నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు అది చూడండి, అవతల తలుపు ఎదురుగానే పెట్టబడింది, చూడాలి. నువ్వు దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, లేకపోతే ఇష్టం వచ్చినట్టు దేవుని మందిరంలోనికి వస్తే వారమంతా కూడా నోటిని జాగ్రత్తగా పెట్టుకోకుండా దేవుని మందిరంలోనికి వచ్చి పరిశుద్ధ పాటలు పాడితే ఏం లాభము? అపరిశుద్ధమైన నోటితో పరిశుద్ధుడైన దేవుని స్తుతించగలుగుటకు ఏమాత్రము యోగ్యులము మనము? నీవు దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎట్లుండాలంటున్నాడు? నీ నడక, నీ పడక ఎట్లుండాలంటున్నాడు? జాగ్రత్తగా ఉండాలని దేవుడు అంటూ ఉన్నాడు. Without cautiousness in your life, you cannot worship God. దేవుని మందిరము ఎటువంటిదంటే ఆయన మహాత్మ్యము, ఆయన సన్నిధి, భయంకరమైన ఆయన సన్నిధి. భక్తుడైన యాకోబు గారు అంటున్నాడు, ఇది భయంకరమైన స్థలము కదా, ఇది భయంకరమైన స్థలము, ఇది దేవుని మందిరమే కానీ మరి వేరేది కాదు. అంత గొప్ప సన్నిధికి వచ్చేటప్పుడు జేబులలో ఏముంటాయి? సిగరెట్లు ఉంటాయా? హౌ డేర్ దట్ వి కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ విత్ అన్హోలీ థింగ్స్ ఇన్ టు ద ప్రెసెన్స్.
ఒక సిగరెట్తో దేవుని సన్నిధికి వస్తున్నావు అనేసి అంటే, నీ నోట్లో కంపు వేసుకొని దేవుని సన్నిధికి వస్తున్నావు అనేసి అంటే, స్నానం చేసుకోకుండా దేవుని సన్నిధికి వస్తున్నావు అంటే, హౌ డేర్ దట్ యు ఆర్ మేకింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అన్హోలీ. ఎంత భయము లేకుండా దేవుని సన్నిధికి ఎంత డేర్తో వస్తున్నావు. దేవుడు ఎవరు అంటే ఆయన సజీవుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అక్కడ వాక్యాన్ని మరలా చదవండి అండి, మీరే చూడండి, నేను చెప్పే మాట కాదు, చదవండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఉట్టిగానే రాసి పెట్టలేదండి. చర్చిలో చాలా మంది ఏంటంటే, యెహోవా నిన్ను దీవించునుగాక, నీ కుటుంబం దీవింపబడునుగాక, అన్ని గాకాలు, అన్ని ఆశీర్వాదాలే కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా ఉన్నాయి, లేవని కాదు. కానీ ఎంట్రీ అయ్యేటప్పుడే, ప్రభువా మాకు తెలియదు ప్రభువా చర్చిలో ఏముందో, మొత్తానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాము, దయ్యాలు వెళ్ళగొట్టుకుంటాము, కానీ నా ప్రవర్తన గురించి నాకు తెలియదు ప్రభువా అనేసి అంటే దేవుడు చూపిస్తాడు. ప్రతి వాక్యము ప్రార్థనతో వ్రాయబడిన వాక్యాలు ఇవన్నీ కూడా. అక్కడ ఒకసారి చదవండి, ఆ వాక్యాన్ని చదవండి. వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించెను. There should be earthquake at our prayer every time that we come to the presence of God. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కంపించాలి. చీకటి శక్తులు లయమైపోవాలి, పాపములు పెరికి వేయబడాలి. హల్లెలూయా. ఎన్ని రోజులు పాపపు రోగముతో నీవు ఉంటావు, ఎన్ని రోజులు చీకటిలో బ్రతుకుతావు. పాపపు వేర్లు పెరికి వేయబడకపోతే నీ జీవితము శూన్యమే. మార్పు లేని బ్రతుకులతో నీవు ఉన్నట్లయితే శూన్యమే. వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ, ఇదేంటి దేంతో నిండిన వారై? పాస్టర్ గారు భోజనాలు చేసి పెట్టండి, కానీ ఈ పరిశుద్ధాత్మ ఏంటో మాకు తెలియదు, ఈ పరిశుద్ధాత్మతో ఎట్లా నింపబడాలో మాకు తెలియదు. వంటలు ఎట్లాంటి భోజనాలు, ఏమేమి ఉండాలో వెరైటీ, అందులో కారం ఉన్నదా, ఉప్పు ఉన్నదా, తక్కువ ఉందా, ఇంట్లో ఎట్లున్నా తింటారు, కానీ చర్చిలో కొంచెం కారం ఎక్కువైనా, ఉప్పు అయినా ఎక్కువైనా తక్కువైనా కానీ ఏమంటారు, ఇది బాగాలేదు. దేవుని మందిరానికి వచ్చేది అందుకోసమైనా, బాగలేదని చెప్పడానికి. వారు ఏం చేశారంటే, అప్పుడు వారందరూ దేంతో నింపబడ్డారు? పరిశుద్ధాత్మలో నింపబడ్డారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ఎట్లా బోధిస్తున్నారు? దేవుని వాక్యాన్ని చేతులు కట్టుకొని ఏబిసిడీలు చెప్పినట్టు ఆ దేవుని వాక్యాన్ని బోధించేది, ధైర్యముగా బోధించుచున్నారు. హల్లెలూయా. దేవుని వాక్యము బోధించేటప్పుడు భయం ఉండదండి. అవసరమైతే పొడి చేసిన ప్రాబ్లం లేదు, కానీ ఈ వాక్యములో తేడా కనిపించదు. హల్లెలూయా. శక్తితో మాటలు వస్తూనే ఉంటవి. అపోస్తలులు వారు ప్రాణత్యాగము చేశారు, ప్రాణాలు అర్పించారు, కానీ వారి వాక్యములో ఏమాత్రము కూడా తేడా లేదు. అదే శక్తివంతమైన వాక్యము. దేవుడు ఆయన ఇచ్చుచున్న ఆ శక్తి ద్వారా మందిరములో ఏమి కనిపించాలంటే దేవుని భయము కనిపించాలి. హల్లెలూయా. ఇది భయంకరమైన స్థలము. చెప్పండి అందరూ కూడా, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. హల్లెలూయా. కాబట్టి మన మైండ్లో ఏముండాలి అనేసి అంటే, 4 గోడల దగ్గర కాదు, ఎవరినో చూడడానికి కాదు, ఆయన మందిరమునకు వచ్చినప్పుడు హృదయపూర్వకమైన స్తుతి యాగము మనం ఆయనకు చెల్లించబద్దులమై ఉంటున్నాం. అటువంటి ఆరాధన చేసినప్పుడు ఎంత ఆనందం చెప్పండి. భూమి కంపిస్తుంది. పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడతాం, గొప్ప కార్యాలను మనము చూస్తాం. ఇది దేవుడు ఏర్పాటు చేసిన మందిరం. కాబట్టి మందిరము మొదటిది ఏమన్నాడు? నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏమంటున్నాడు? పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరం. తర్వాత ఏమంటున్నాడు? నీకేమిస్తున్నానంటున్నాడు? లేదు, నేను తీసుకొస్తేనే చర్చికి ఎవరు రావాలి? విశ్వాసులు రావాలి. నేను తీసుకొస్తేనే విశ్వాసులు రావాలి. నీ చేతిలో లేదురా బాబు. విశ్వాసులు రావాలంటే ఎవరి చేతిలో ఉన్నది? తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్నవి? నా చేతిలోనే సంఘం ఎదుగుదల. నేను ఎవరిని రానియను. నువ్వు రానియకపోతే ఇక్కడ కాబట్టి దేవుడు ఇంకొక దగ్గరికి రానిస్తాడు. హల్లెలూయా. వేరే దగ్గర దేవుడు సంఘాన్ని పెంచుతాడు.
నువ్వు ఇట్లనే చూస్తుంటావు, ఏంటి ఇంతేనా కానీ దేవుడు చూపిస్తాడు. ప్రపంచ దేశములలో నుండి AYF సంఘ విశ్వాసులను మనం ఎక్కడ చూస్తామంటే పరలోక రాజ్యములో మనము చూడబోతూ ఉన్నాం. ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. కానీ అడ్డుకున్న నీకు మాత్రం ఏంటంటే పెద్ద బండ కట్టి వేయబడి ఎక్కడ వేయబడతావు అంటే సముద్రములో వేయబడతావు. పైకి కూడా తేలవు. ఎట్లుందో చూద్దాం, పరలోకం ఎట్లుందో చూద్దాం. ఈ మంటలలో కాలిపోతూ, మంటల సముద్రములో కాలిపోతూ ఎట్లుందో చూద్దాం. పరలోకం అంటే కనబడదు కూడా నీకు. పెద్ద బండరాయి కట్టివేయబడి, తిరుగటి రాయి కట్టివేయబడి సముద్రములో వేయబడే స్థితి తెచ్చుకునే అనేక మంది క్రైస్తవులు ఉంటున్నారు. బయటికి క్రైస్తవుల్లాగా ఉంటారు, కానీ సంఘాలలో చిచ్చు పెట్టుతూ, విశ్వాసులను చెడగొట్టుతూ, వారి మనస్సులను ప్రేరేపిస్తూ, వీళ్ళందరి గతి ఏమవుతుంది అనేసి అంటే సొదొమ గొమొర్రా పట్టణాలైనా అవి మంచివేమో కానీ అంతకంటే నీచమైన స్థితి తెచ్చుకునే రోజు రాబోతూ ఉన్నది. ప్రియమైన దేవులారా, పరిశుద్ధ బలలో పాల్పంపులు పొందుతారు. యేసు రక్తములో, ఆయన యొక్క శరీరంలో పాల్పంపులు పొందుతూ మైండ్ నిండా కూడా గజ్జి ఓర్వలేని స్థితి. ఇట్లాంటి జీవితాలు పెట్టుకొని మానవులు ఎంతకాలం బ్రతుకుతారు? వితౌట్ లవ్ యూ కెనాట్ బి ఏ క్రిస్టియన్. హల్లెలూయా. ప్రేమ లేనివాడైతే నువ్వు భాషలు మాట్లాడు కదా, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే ఎట్లుంటాడంట? మ్రోగుడు కంచును ఠంగ్ 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 కదా, ఠంగ్ టంగ్ టంగ్. ఇంతేగా, ఇంతకు మించి ఇంకేముండదు జీవితం. చూడ్డానికి ఓ హంగామా కనిపిస్తుంటారు. వీళ్ళే పాటలలో హై, ప్రార్థనలు చేస్తున్నారంటే వీళ్ళే హై, అన్నిట్లలో హైగా కనిపిస్తుంటారు. కానీ మ్రోగుడు కంచు గనగనలాడు తాళమునయ్యుందును వ్యర్థుడను అనేసి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. నీ దగ్గర ప్రేమ ఉన్నదా? ఏ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ లవ్. యేసు ప్రభు వారు చిన్నపిల్లలను నా యొద్దకు రానీయుడి, ఈలాంటి వారిని ఆటంకపరచవద్దని దేవుడు అంటూ ఉంటే, ఆ చిన్నపిల్లలు మనం ఆటంకపరుస్తున్నామా? పిల్లల మనసు ఎట్లాంటిదో తెలుసా అండి? బాబు ఒకసారి ఇట్రా, ముందుకురా, ఇక్కడ నిలబడు, ఇక్కడ నిలబడు, ఒకసారి అటు తిరుగు, చేతులు కట్టుకో. వాళ్ళ మైండ్లో ఏముంటుందండి? పిల్లలకి ఏం తెలుసు చెప్పండి? పిల్లల్ని గద్దిస్తారా? ఆటంకపరచవద్దని దేవుడు చెప్పొచ్చు ఉన్నాడు. ఈలాంటి వారిదే దేవుని రాజ్యం. ఇంకేమంటాడంటే, మీరు బిడ్డల వంటి వారైతేనే కానీ, మీరు మార్పు చెంది కానీ పరలోకం మీకు తాళం తీయడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని ప్రేమించండి. వెళ్ళు బాబు, కూర్చో. పిల్లల్ని ప్రేమించకపోతే పరలోకంలో మీకు ఏం కనబడదండి? ఏదో తల్లిదండ్రుల మధ్యలోనే కోపం తీసుకొచ్చి పిల్లల మీద పెడితే ఎక్కడ ఉంటుంది? ఏమన్నారు వాళ్ళ హృదయాలు ఎట్లాంటివి తెలుసా అండి? సున్నితమైనవి. పిల్లల మీద కాదు మనం కోపం చూపించాల్సింది. దేవుని ఇది భయంకరమైన స్థలము. ఏ స్థలం చెప్పండి? ఇది భయంకరమైన స్థలము. దేవుడు తూకములో వేసే స్థలం ఇది. మనం మాట్లాడే ప్రతిదీ, మన ఆలోచనలు ప్రతిదీ దేవుడు తూకములో వేస్తూ ఉన్నాడు. ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. నీ నడకను, నీ పడకను దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నీ ఆలోచనలు, దురాలోచనలను దేవుడు గమనిస్తూ ఉన్నాడు. పసిపిల్లల హృదయాలు చెడగొట్టడమా? ఈజ్ ఇట్ పాసిబుల్? అదేనా దేవుడు మనకు నేర్పించేది? హృదయాలను చెడగొట్టటము, మనస్సులను చెడగొట్టటము. వాళ్ళలో ఏమున్నది చెప్పండి? ఏ కల్మషం ఉన్నది చెప్పండి? యేసు ప్రభువే అంటున్నాడు, మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారైతేనే. వాళ్ళలాగా మనం ఉండడానికి నేర్చుకోవాలి. వాళ్ళలో కల్మషం ఉండదండి. ఇప్పుడు తిట్టినా కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చి ప్రైజ్ ద లార్డ్ అంకుల్ అంటారు. ఏమంటారు? ప్రైజ్ ద లార్డ్ అంకుల్. వాళ్ళ హృదయాలు ఎటువంటివి అంటే కల్మషము లేనివి. హల్లెలూయా. ఆ బిడ్డల లాంటి హృదయాలు మనలో ఉన్నాయా? ఇంకా కోపము, తాపము, ఈ మసాలాలు బాగా తిని 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 ఏమైపోయిందంటే మైండ్ దాకా ఎక్కి కూర్చున్నది. గర్వము. ప్రియమైన దేవులారా, మార్పు చెందాలి, లేకుంటే పరలోకం లేదు. బైబిల్ పట్టుకొని వేస్టే. రోజు మీరు దేవాస్తోత్రం అని మీరు చెప్పినా వేస్టే. మనలో మార్పు కావాలి. మనము మార్పు చెంది బిడ్డల వంటి వారమైతే కాదు. ఇంకొకటి దేవుడు అంటున్నాడు, పేతురుతో అంటున్నాడు, పరలోక రాజ్యపు తాళపు చెవులు
నీ చేతిలో. కొన్ని సంఘాలలో విశ్వాసుల చేతిలో పెట్టుకుంటారు. తాళపు చెవులు ఎవరి చేతిలో? పాస్టర్ గారికి ఇవ్వరు. నేను రీసెంట్గా వనస్థలిపురములో ఒక ప్రోగ్రాంకు వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ చాలా పెద్ద చర్చ్ పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు నాతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అయ్యగారండి, మా సంఘములో అన్నీ కూడా ఏంటంటే విశ్వాసులే నడిపించుకుంటారు, మరి మీరేం చేస్తారండి అంటే, ఏం లేదండి, బయటికి వెళ్ళిపోవాలని చూస్తున్నాను పాస్టర్ గారు అంటున్నాడు. ఒక సేవకుడు ఎట్లాంటి మంటలు ఉన్నాడు, బయటికి వెళ్ళిపోవాలని చూస్తున్నానండి. వాక్యం చెప్పనివ్వరంట. అర్థమవుతుందా? అంటే వాళ్ళు అనుకున్న వాక్యమే చెప్పాలన్నమాట, వాళ్ళకి నచ్చే వాక్యమే అనమాట. ఇక బండలు తీయకూడదు. అర్థమవుతుందా? ముళ్ళులు ఉండకూడదు, గుచ్చుకోకూడదు, ఏం గాయం కాకుండా. అంటే బైబిల్, సెలెక్టెడ్ బైబిలే ఎక్కడ వాడబడుతుందంటే ఆ మెయిన్ లైన్ చర్చెస్లలో వాడబడుతుంది. ఈ సెలెక్టెడ్ వాక్యాలే మాకు కావాలి. కానీ హెచ్చరికలు ఉంటాయి కదా, ఏది ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15వ వచనం నుండి మాత్రం మాకు అస్సలు చెప్పొద్దు పాస్టర్ గారు, మీరు ఏమన్నా మాట్లాడండి, కానీ 14తో ఎండ్ చేసేయండి అంతే. ఇక చదవండి ఒకసారి 15వ వచనం నుంచి ఏముందో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చూద్దాం. ఈ వాక్యాలు వారు ఎందుకు చెప్పరు ఏమో అర్థం కాదు. చెప్తే ఈ పాస్టర్ గారు నన్నే టార్గెట్ చేశారంటారు. వాక్యం అది, బైబిల్లో ఉన్న వాక్యము. చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమైన, లేదు రెండే ఆజ్ఞలు, అవసరం ఉన్న ఆజ్ఞలే తీసుకుంటాం, పక్కన ఆజ్ఞలు పక్కన పెట్టేస్తామా? కాదు, సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట నీవు వినని ఎడల. నాకు ఈ వాక్యం నాకొద్దు, చెవిలో పట్టదనమాట. వేరే మాత్రం బాగా మనసులో పెట్టుకుంటారు, లోక సంబంధమైన మనసులో పెట్టుకుంటారు, కానీ వాక్యం అసలు వినరు. ఈ వాక్యం నన్ను తాకుతుంది కదా, ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా అన్నది ఈ వాక్యం అసలు పట్టించుకోరనమాట. ఎన్ని రోజులు చెప్పినా ఆ గజ్జి అట్లనే ఉంటుంది. త్రాగుడనే గజ్జి, సిగరెట్లనే గజ్జి, బూతులనే గజ్జి, రకరకాలైన గజ్జి అట్లనే పెట్టుకుంటారు, తీసివేసుకోరు. లోక సంబంధమైన నోరంతా కంపు కొడుతున్న ఆ కిల్లీలేవో నోట్లు వేసుకొని నవ్వుతూ ఉంటారు. ఈగలు వాళ్తున్నా నవ్వుతూ కూర్చుంటూ ఉంటారు. కొంచెం కూడా దేవుని భయము లేకుండా ఉంటూ ఉన్నారు. చదవండి. అమ్మ పాస్టర్ గారు ఇట్లాంటి వాక్యం చెప్తే నేను ఉండను పాస్టర్ గారు, మీ ఇష్టం, మీరు ఉన్నా పర్వాలేదు లేకున్నా పర్వాలేదు, కానీ నీ ఒకవేళ దేవుని ఆజ్ఞలను పాటించకపోతే ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చును. విన్నవారందరూ ఏమని చెప్పాలి? గట్టిగా చెప్పాలి. ఈ ఆజ్ఞలు మనము పాటించకపోతే, నేను కూడా ఆమేన్ అంటున్నాను, నేను పాటించకపోతే నా మీదకు కూడా శాపము వచ్చును గాక. కాబట్టి ఆజ్ఞలను మనం పాటించకపోతే శాపాలు వస్తాయి, అవి తప్పకుండా. అయ్యో నేను శాపగ్రస్తున్నయ్యాను, ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి, ఈ గుట్ట కాకపోతే ఇంకో గుట్ట, ఈ కొండ కాకపోతే ఆ కొండ, ఈ కొండ, ఆ ఊరు ఈ ఊరు, తిరిగి చెప్పులరుగా డబ్బులరుగా అన్ని అరుగా మొత్తం తిరిగి. అసలు పాపం ఎక్కడుందంటే హృదయములో పాపము దాగి ఉన్నది. హృదయము అన్నిటికంటే ఏంటి చెప్పండి? మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఈ వ్యాధిని, హృదయములో ఉన్న వ్యాధి తీసేసుకోకుండా, హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా, దేవుడి వాక్యము చేత శుద్ధి చేసుకోకుండా, అనుదినము కూడా ఏంటంటే ఆ మైండ్లో, హృదయములో ఇక్కడి నుంచి ఇక్కడికి కంపు పెట్టి ఆ యొక్క కంపును నింపుకొని ఘోరమైన వ్యాధి తీసివేయబడకుండా, హృదయము శుద్ధి కాకుండా వీళ్ళకేం కలలు కనిపిస్తున్నాయంట? పరలోకంలో ఫస్ట్ ఇల్లు నాదే. ఏ ఇల్లు అంట? పరలోకంలో ఏ ఇల్లు? ఫస్ట్ ఇల్లు. దేవుడు నాకు దర్శనం చూపించాడు పాస్టర్ గారు, పరలోకంలో ఫస్ట్ ఇల్లు నాదే. ఉంటుందిలే, బాగుంటుంది. ఫస్ట్ ఇల్లు కాదు, నరకంలో ఫస్ట్ ఇల్లు అని చెప్పు. కంపంత హృదయములో పెట్టుకొని, ఘోరమైన వ్యాధంతో హృదయంలో పెట్టుకొని, ఈ కంపు పెట్టుకొని పరలోకంలో ఫస్ట్ ఇల్లు ఇస్తాడా దేవుడు? నరకంలో ఇస్తాడేమో, గుర్తుపెట్టుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఘోరమైన వ్యాధి తీసివేయబడాలి. వెన్ యు ఆర్ అలైవ్, నీ శ్వాస నీ యొక్క నోటి నుండి అది వదిలి వెళ్ళిపోక ముందుగానే, నీ శ్వాస ఆగిపోక ముందుగానే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు దినములు రాకముందే
నిన్ను మోసుకొని వెరువారు ఇక మోసుకొని వెళ్ళే టైం రాకముందే నువ్వేం చేయాలి అనేసి అంటే ఏం చేయాలి? నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. చేంజ్ యువర్ హార్ట్, చేంజ్ యువర్ లైఫ్. చర్చ్ అంటే తిని త్రాగుట కాదు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు. కానీ ఏమంటున్నాడు? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఎందులో ఆనందిస్తున్నావు? ఎందులో ఆనందిస్తున్నావు? నువ్వు వేసుకునే బట్టలలో ఆనందిస్తున్నావా? బట్టలను చూసి మురిసిపోతున్నావా? నీ ఇల్లును చూసి మురిసిపోతున్నావా? నీ కుటుంబాన్ని చూసి మురిసిపోతున్నావా? నీ స్నేహితులను చూసి మురిసిపోతున్నావా? ఎక్కడ నీ ఆనందం ఉన్నది? దేవుని రాజ్యము నువ్వు అనుకున్నట్టుగా కాదు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు. కానీ ఏంటంట? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందం. నీతి సమాధానం ఆత్మలో ఆనందం. నీతి సమాధానం ఆత్మలో ఆనందం, అదే దేవుని రాజ్యం. నీతి సమాధానం ఆత్మలో ఆనందం. నీతి సమాధానం ఆత్మలో ఆనందం, అదే దేవుని రాజ్యం. ఆ రాజ్యములో నీ ముందువా, ఆ రాజ్యములో నీ ముందువా, ఆ రాజ్యములో నీ ముందువా. రండి అందరూ రండి. హల్లెలూయా. వాక్యము చెప్పేటప్పుడు ఈ వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? ఏంటంటే ప్లగ్లో ఫోన్ ఛార్జర్ పెడతారు, అర్థమవుతుందండి? ప్లగ్లో ఫోన్ ఛార్జర్ పెడతారు, ఫోన్కు కనెక్ట్ చేస్తారు. కానీ స్విచ్ ఎన్ని గంటలు ఉన్నా కానీ ఏంటి నా ఫోన్ ఛార్జింగ్ అవ్వట్లేదు అంటే అసలు స్విచ్ చేస్తే కదా. ఆర్ యూ బీన్ స్విచ్ టు హెవెన్లీ వాయిస్? పరలోక స్వరమునకు నీవు స్విచ్ ఆన్ చేసి పెట్టావా? అది నీ హృదయములోనికి వెళ్ళకపోతే ఏమవుతుంది అనేసి అంటే అసలు క్లెన్జింగే లేదు, ఛార్జింగ్ కాదు, ఆత్మీయంగా ఛార్జింగ్ ఉండదు. ఆత్మ విషయం ఎట్లా ఉంటారంటే బలహీనులుగా ఉంటారు. బలహీనులుగా ఆత్మ ఏమవుతుందంట? కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆత్మలో నేను బలముగా ఉన్నాను. శరీరము కృషించిపోతున్నా కానీ ఆత్మలో ఎట్లున్నాడు? బలముగా ఉన్నాడు. ఆత్మయందు బలపడుచు ఉన్నాడు. ఆత్మ అంతకంతకు బలపడుతూ ఉన్నది. శరీరము నివసించేది కొద్ది కాలమే, కానీ ఆత్మ నివసించేది ఎల్లకాలము. ఎల్లకాలం. ఆత్మకు ఏం లేదండి? మరణము లేదు, చావు లేదు ఆత్మకు. కాబట్టి ఆత్మ గురించి ఎంతగా పట్టించుకుంటున్నావు? ఆహారాన్ని ఆత్మకు ఎంతగా ఇస్తున్నావు? ఆత్మకు నీ ఆహారాన్ని పంపిస్తున్నావా? ఎవ్రీ టైమ్ దట్ యు కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దట్ యువర్ హోల్ స్పిరిట్, ఇట్ షుడ్ బి రెన్యూడ్, ఇట్ షుడ్ బి స్ట్రెంథెన్డ్. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రతిసారి నీ ఆత్మ రీఛార్జ్ కావాలి. హల్లెలూయా. ఆత్మ రీఛార్జ్ అయితే ఎవడన్నా నిన్ను పొడవడానికి వచ్చాడు అనుకో, అరే బాబు నువ్వు నన్ను ఏం చేయలేవురా బాబు, నా ఆత్మని చంపు చూద్దాం. నా శరీరాన్ని చంపుతున్నావు కానీ నా ఆత్మని చంపి చూడు. ఈజ్ ఇట్ పాసిబుల్? నీ వల్ల అవుతుందా? నీ తాత వల్ల అవుతుందా? నీ ముత్తాత వల్ల అవుతుందా? మొత్తం అందరినీ లేపుకొనరా, చచ్చిన వాళ్ళు కూడా లేపుకొనరా బాబు, నా ఆత్మను నువ్వు చంపి చూడు. ఈజ్ ఇట్ పాసిబుల్? కేవలం శరీరాన్ని వరకే చంపగలుగుతారు కానీ ఆత్మను ఎవడు కూడా ముట్టజాలడుగాక ముట్టజాలడు. మన్నైనది మరలా మంటికి చేరును, ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. అది ఎవరైనా, యేసు ప్రభును నమ్మినా నమ్మకపోయినా కానీ చచ్చినాక ఏం జరగాలంటే నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు వెళ్ళేటప్పుడు ఏమవుతాయంటే వారి క్రియలు వారి వెంట, వారి క్రియలు వెళ్తాయి తప్పకుండా. వారి క్రియలు వారి వెంట. అప్పుడు తీర్పు పొందే సమయంలో వారి చేసిన క్రియలను బట్టి తీర్పు పొందుతారు మనుషులు. కాబట్టి ఇప్పుడే మన ఆత్మను ఏం చేసుకోవాలి? రిపేర్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ రిపేరింగ్ సెంటర్ ఆఫ్ యువర్ సోల్.
కార్ రిపేర్ చేపిస్తున్నారేమో, బండి రిపేర్ చేపిస్తున్నారేమో, కూలర్ రిపేర్ చేపిస్తున్నారేమో, ఫ్రిడ్జ్ రిపేర్ చేపిస్తున్నారేమో, ఏసీ రిపేర్ చేపిస్తున్నారేమో. కానీ ఈ రిపేర్లు ఒకే ఎత్తు, లోక సంబంధమైనవే. కానీ ఆత్మ రిపేర్ చేసుకుంటున్నావా? ఒకసారి ఆలోచించండి. ఎన్ని రిపేర్లు కావాలి? ఎన్నిసార్లు రిపేర్ చేయబడాలి ఆత్మ? ఎక్కడో ఏదో ప్రాబ్లం వచ్చేస్తూ ఉంది. ఫ్రిడ్జ్ పనిచేయాలంటే దాని కొరకు ఒక ప్రత్యేకమైన ఏముంటుంది? మెయిన్ సోర్స్ ఏంటది? కింద ఉంటుంది ఒక గడ్డ, కంప్రెసర్. ఏమంటారు చెప్పండి? ఆ కంప్రెసర్ లేకుంటే ఫ్రిడ్జే పనిచేయదు. ఇక నువ్వు ఎన్ని షాపులు తిప్పినా కానీ ఏమంటాడంటే ఆ కంప్రెసర్ మారుస్తే కానీ ఫ్రిడ్జ్ పనిచేయదు. ఆ కంప్రెసర్ ఏం చేస్తుందంటే వేడినంతా లాక్కొని ఏం చేస్తుంది? చల్లదనాన్ని ఇస్తుంది. హల్లెలూయా. పేరుకు ఫ్రిడ్జ్, కానీ ఆ ఫ్రిడ్జ్ పని చేయాలంటే దాని లోపల ఏం పని చేయాలి? కంప్రెసర్ పని చేయాలి. వేడి పీల్చుకొని చల్లగాలిని ఆ యొక్క లోపల ఫ్రిడ్జ్కి అందించగలిగిన ఆ యొక్క కంప్రెసర్ అనేది పనిచేయాలి. లేదు, నీ జీవితంలో దేవుని వాక్యమును నీవు తీసుకున్నప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుందంటే నీ ఆత్మకు ఏమిస్తుందంటే నెమ్మదినిస్తుంది. హల్లెలూయా. నీ ఆత్మకు శాంతినిస్తుంది. నీ దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, శాంతినిస్తుంది, సమాధానం ఇస్తుంది. నీ జీవితము అనే ఈ ఫ్రిడ్జ్ చక్కగా పనిచేయాలి అనేసి అంటే ఫ్రిడ్జ్ కాదులే. ఫ్రిడ్జ్ అనుకోకండి. ఏంటి పాస్టర్ గారు నా జీవితమే ఒక ఫ్రిడ్జ్ అనుకో? ఫ్రిడ్జ్ కాదులే, కానీ లాగా జస్ట్ ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్. కానీ ఆ యొక్క కంప్రెసర్ ఉంది కదా, ఆ కంప్రెసర్ దేవుని వాక్యము చేత ఏం చేయబడుతూ ఉండాలంటే ఆ కంప్రెసర్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా పని చేయబడాలంటే వాక్యమును తీసుకుంటూ ఉండాలి. అప్పుడే ఆ యొక్క ఫ్రిడ్జ్ అనేది చక్కగా పని చేయగలుగుతుంది. నీ ఇంట్లో ప్రార్థనా జీవితము లేకుండా, విశ్వాసము లేకుండా, దేవుని సన్నిధి లేకుండా నీ ఆత్మీయ జీవితము పని చేయదు. ఇప్పుడు పేతురు గారితో ప్రభు ఏమంటాడు మరొకసారి చదువు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం నుండి. దేవుడు అంటున్నాడు, మరియు నీవు. ఇప్పుడు మీరేమనాలంటే మరియు నీవు, నీ పేరు పెట్టుకోండి. మీ పేరు ఎవరి పేరు వాళ్ళు చెప్పాలి. అర్థమవుతుందా? దేవుడు నాతో ఏమంటాడు? మరియు నీవు జోసెఫ్ రాజువు అనేసి అంటాడు. అర్థమవుతుందా? మీరు మీ పేరు పెట్టుకోండి. మరియు నీవు షారోన్ కాదు, అక్కడ ఇంకా కంప్లీట్ చెప్పాలి. షారోన్ కంటిన్యూ చేయాలి ఆ యొక్క సెంటెన్స్ అనేది. అర్థమవుతుందా? గట్టిగా చెప్పాలి. బాబు, వాట్ ఈస్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు నీతోటి? మరియు నీవు చెప్పు, గట్టిగా చెప్పు. సెంటెన్స్ కంప్లీట్ కావాలి. అర్థమవుతుందా? స్టేట్మెంట్స్ అంటారు కదా, అసర్షన్. ఇంగ్లీష్ గ్రామర్లో అసర్టివ్ సెంటెన్స్. ఇట్ గివ్స్ స్టేట్మెంట్. అసర్టివ్. అర్థమవుతుందా? ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఇంగ్లీష్ గ్రామర్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఇట్స్ తర్వాత అక్కడ ఏముంటుంది? లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఓ వాట్ ఏ వండర్ఫుల్ డే ఇట్ ఈస్, వాట్ ఏ ప్లెజెంట్ క్లైమేట్ ఇట్ ఈస్. అక్కడేమొస్తుందంటే ఆశ్చర్యార్థకం వస్తుంది. కాబట్టి నౌ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ద అసర్షన్ అంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అనమాట. స్టేట్మెంట్ దగ్గర లాస్ట్కి ఏమొస్తుంది? ఫుల్ స్టాప్ వస్తుంది. కాబట్టి అసర్షన్ చెప్పాలి. చెప్పండి. మరియు నీవు పేతురువు అని అక్కడ చెప్పబడింది. కాబట్టి ఈ వచనం ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కరికి మాత్రమే చెందుతుంది. హల్లెలూయా. ఎంత గొప్ప మాట! బైబిల్లో నీ కోసమే రాసి పెట్టాడు దేవుడు. హల్లెలూయా. మేము మా పేర్లు మార్చుకోవాల్సింది, ఆ పేరు తీసుకొని మేము మార్చుకోవాల్సింది. మరియు నీవు ఎవరి పేరు వారు చెప్పుకోండి. ఇక్కడ పేతురుతో ఏమంటున్నాడు ఇప్పుడు చెప్పండి. మరియు నీవు ఇక్కడ ఏమంటాడు బైబిల్లో? మరియు నీవు పేతురువు,
ఆహా, పేతురుతోటి దేవుడు చెప్పాడు కదా, నీతో చెప్పాడా ఈ బండ మీద నా సంఘం కడతాను? 3.5 సంవత్సరాలు దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? ఈ బండ మీద నా సంఘం కడతాను అన్నాడు. కానీ నమ్మకంగా లేనప్పుడు కాదు. పేతురు ఫస్ట్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అర్థమవుతుందండి? నమ్మకంగా ఉన్నాడు 3.5 సంవత్సరాలు అన్నిట్లలో, కానీ లీడింగ్ చేయటంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా ప్రభువారి కొరకు ఏర్పాట్లు చేయటం విషయంలో కావచ్చు, నెక్స్ట్ డే ఎక్కడ మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్ కొరకు ఏర్పాటు అన్నిట్లలో కూడా పేతురు యోహాను గారు వారు ముందున ఉండి నడిపించిన వారు, దేవునికి సన్నిహితులుగా ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కొంతమంది శిష్యులను తీసుకుని వెళ్ళలేదు, కానీ పేతురు యోహానులను తప్పకుండా తీసుకొని వెళ్ళాడు. అంత సహవాసము కలిగిన పేతురు యోహానులు ఏమంటున్నంటే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. హల్లెలూయా. ఎవరి సంఘం ఇది? ఏవైఎఫ్ సంఘం ఎవరి సంఘము? లేదు, పాస్టర్ గారి సంఘం కదా. పాస్టర్ గారి సంఘం అయితే ఇక్కడే ఉండిపోవును గాక. హల్లెలూయా. దేవుని సంఘం. అందుకోసమని ఈ పాస్టర్ గారి సంఘం అని ఎక్కడ అంటారో అనేసి లాస్ట్లో ఏం పెట్టానో తెలుసా అండి? ఏఓఎఫ్ చర్చ్ ఆఫ్ పాస్టర్ గారా. కొంతమంది మినిస్ట్రీలకే వాళ్ళ పేర్లు పెట్టేసుకుంటున్నారు. దేవుడు వారిని దీవించునుగాక, వారితో పాటే ఉండిపోవునుగాక, సంఘాలన్నీ మిగిలిపోవునుగాక. దేవునికి ఇచ్చే ఘనతని ఇవ్వట్లేరండి. దేవుని కంటే వారి పేరులోనే వారు స్వాతంత్రాన్ని చూసుకుంటూ ఏం చేస్తున్నారంటే వారి పేరులో మినిస్ట్రీలు అయిపోయాయి. ఎంత ధన్యకరము! ఈ ప్రజలకు బుర్ర లేకుండా మనుషుల పేర్లు పెట్టి అట్రాక్ట్ చేస్తూ టీవీలలో పోజులు చూపిస్తున్న వీటి దగ్గరికి పరుగులు పెడుతూ ఉన్నారు. కానీ ఒకరోజు అవన్నీ నిలిచిపోవేటివే. హల్లెలూయా. ఒకరోజు యెహోషువ గారే, నువ్వు మా పక్షాన ఉన్నావా, లేదంటే మా శత్రువుల పక్షాన వచ్చావా, ఎవరి పక్షాన వచ్చావు అంటే, అక్కడ చెప్పిన దేవదూత ఏమన్నాడు? నైదర్. ఏమన్నాడు? నైదర్ అంటే ఏంటి? నీ పక్షాన లేనురా బాబు, నీ శత్రువుల పక్షాన కూడా లేను. 6వ అధ్యాయంలో మనం చూస్తాం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో, నేను నీ పక్షాన లేను, నీ శత్రువుల పక్షాన. మరెవరి పక్షాన ఉన్నావు నువ్వు? సైన్యములకు అధిపతియగు యెహోవా పక్షాన నేను ఇక్కడికి వచ్చాను. ఆయన సైన్యాధిపతిగా నేను ఇక్కడికి వచ్చాను. ఎవరి పేరు మీద నువ్వు చర్చికి వెళ్తున్నావు? ఎవరి పేరును ఘనపరచడానికి నువ్వు చర్చికి వెళ్తున్నావు? ఏ వ్యక్తిని ఘనపరచడానికి నువ్వు చర్చికి వెళ్తున్నావు? దేవుడు వచ్చేది, దేవుని దూతలు వచ్చేది ఆయన మహిమ కొరకు వస్తారు, కానీ మనుషుల మహిమ కొరకు కానే కాదు. హల్లెలూయా. ఎక్కడైతే మనుషుల ప్రైజ్ ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉండదు. హల్లెలూయా. మనం ఆయన సన్నిధికి ఎందుకు వస్తున్నామంటే, టు వర్షిప్ హిమ్, టు ప్రైజ్ హిమ్, టు అడోర్ హిమ్. దేవుని స్తుతించటానికి. చేతులెత్తి దేవుని స్తుతించాలి. కొన్ని సంఘాలలో చేతులే ఎత్తరు. ఎప్పుడెక్కడ పెట్టుకుంటారు? కిందికి పెట్టుకుంటారు చేతులు. చేతులెత్తి దేవుని ఆరాధించమని ఎన్ని వాక్యాలు కీర్తనలలో ఎన్నిసార్లు చేతులెత్తి నా దేవుని స్తుతిస్తాను, నా చేతులెత్తి దేవుని స్తుతిస్తానని చెప్తే వీళ్ళు చేతులు ఎక్కడ పెట్టుకుంటారు? కిందికే అనమాట. కింద ఏముంటుంది చెప్పండి? పాతాళం. నేను ఇక్కడి సంబంధునే, కింది సంబంధునే. అరే బాబు, దేవుని సన్నిధికి వచ్చావు, నీ నేత్రాలు ఎటువైపు నిలపాలి? నీ చేతులు ఎటువైపు నిలపాలి? నీ మనస్సు ఎటువైపు నిలపాలి? నీ హృదయం ఎటువైపు నిలపాలి? దేవుని సన్నిధి వైపు నిలపాలి. హల్లెలూయా. ఆయన వైపు నువ్వు చూచినప్పుడు నీ జీవితము ధన్యకరమవుతూ ఉంది. ఆయన్ని ఆరాధించడానికి వచ్చావు. నువ్వు మనుషులను కాదు స్తుతించేది. మనుషుల పేర్లను బట్టి ఫేమస్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళని ఏమంటారు? మనుషులు ఫేమస్ అయితే ఏమంటారండి? సెలబ్రిటీ. ఇంకా ఫ్యాన్ కదా. ఫ్యాన్. ఎవరు నీకు ఫ్యాన్? ఈ ఫ్యాన్లు మనకు ఫ్యాన్లు కాదు. ఏ ఫ్యాన్లు? మనుషులు అంట ఫ్యాన్లు. ఆ గాలి బాగా ఊపుకోండి. ఒక సేవకుని పేరు మీద నువ్వు గాలి ఊపుకున్నా కానీ ఈ గాలి ఎక్కడికి దోసేస్తుందంటే నరకంకు తప్ప ఇంకెక్కడికి కాదు. హల్లెలూయా. మన ఫ్యాన్ ఎవరు చెప్పాలి? హల్లెలూయా.
మన గాలి ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ గాలి. హల్లెలూయా. ఆత్మ మండరత, పవిత్రాత్మ మండరత, ఆత్మ మండరత, పవిత్రాత్మ మండరత. पेंतेकोस्त के दिन समान आत्मा मंडरा था, पेंतेकोस्त के दिन समान आत्मा मंडरा था. ఆత్మ గాలి వీయుచున్నది, పరిశుద్ధాత్మ గాలి వీయుచున్నది, ఆత్మ గాలి వీయుచున్నది, పరిశుద్ధాత్మ గాలి వీయుచున్నది. పెంతెకోస్తు దినము వలె ఆత్మ గాలి వీయుచున్నది, పెంతెకోస్తు దినము వలె ఆత్మ గాలి వీయుచున్నది. The wind is blowing again, 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 just like the day of Pentecost, the wind is blowing again. పెద్ద ఫ్యాన్ పెట్టి డైరెక్షన్ ఇచ్చి తిప్పే గాలి కాదండి ఈ గాలి. మన గాలి మనపై వీచే గాలి ఏంటి చెప్పాలి? ఆత్మ గాలి వీయుచున్నది, పరిశుద్ధాత్మ గాలి వీయుచున్నది, ఆత్మ గాలి వీయుచున్నది, పరిశుద్ధాత్మ గాలి వీయుచున్నది. హల్లెలూయా. వాక్యము వెల్లడి అగుట తోడనే ఏమవుతున్నదంటే పరిశుద్ధాత్మ గాలి మనపై వీయుచు మన జీవితాలను సరైన మార్గములోనికి నడిపిస్తూ ఉంది. వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనలో ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. హల్లెలూయా. ఆత్మదేవుడు మనతో ఉన్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది, విశ్వాసములో పెంపొందుతాము, ధైర్యములో పెంపొందుతాము, ప్రార్థన జీవితములో పెంపొందుతాము. ఆత్మగాలి, పరిశుద్ధాత్మగాలి మనకు అవసరం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. ఎక్కడి దాకా వస్తాయంటే ఆ గల్లీ వరకు వస్తాయన్నమాట. ఈ దారి అమ్మో ఇక్కడికి మేము రాలేము. ఎన్ని సాక్ష్యాలు వినలేదు మనం? వచ్చాము కానీ ఎక్కడి దాకా వచ్చిపోయాము? దూరం నుంచే ఇక్కడికి వస్తే మేము కాలిపోతాం. నీవు కాదు, నీ తాత కాదు, నీ తాత ముత్తాతల నుంచి తీసుకొని వచ్చిన మూటలు ముళ్ళెలు ఏమైనా ఉన్నా, చేతవర్లు, మాంత్రిక శక్తులు ఏమున్నా కానీ అన్ని కూడా కాలిపోయి నరకాగ్నిలోనికి త్రోసి వేయబడును గాక. అంతే. ఇక్కడ వీయుచున్న గాలి మనుషుల గాలి కాదు. హల్లెలూయా. ఏ గాలి వీస్తుందండి? పరిశుద్ధాత్మ గాలి వీయుచుండగా ఏమవుతుంది? ప్రభు అంటున్నాడు, ఈ లోకములో నీవు పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చి ఉన్నాను, ఇంకా ఈ భూమి మీద నీవు ఏమి బంధించుదువో. దేన్ని బంధించాలి? ఇప్పుడు లైన్లోకి వద్దాం అందరం కూడా. దేన్ని బంధించాలి? పక్కింటి వాళ్ళని బంధించేది, మన పగ వలన బంధించేది, నువ్వు నాశనం అయిపోవును గాక, నీ కుటుంబం నాశనం, ఇదేనా బంధించడానికంటే? దేన్ని బంధించాలి చెప్పండి? దేన్ని బంధించాలి? పాస్టర్ గారు వాళ్ళందరూ కిందికి వెళ్ళిపోవాలి, పాతాళంలోనికి త్రొక్కి వేయబడాలి, మేము మాత్రం ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి. దేన్ని బంధించాలి? దేన్ని బంధించాలి చెప్పండి? ఇప్పుడు ఒక గాయం అవుతుంది, మీకు గాయం అవుతుంది. గాయమైనప్పుడు దెబ్బ తగలగానే ఏమవుతుందండి? లోపల నుంచి ఏమొస్తుంది? బయటికి బ్లడ్ ఊస్ అవుతూ ఉంటుంది అనమాట. బయటికి వస్తున్నప్పుడు ఏం కట్టాలి? దేన్ని బంధించాలి? బ్లడ్ ఎక్కడి నుంచి అయితే వెళ్తుందో ఆ గాయాన్ని బంధించాలి. హల్లెలూయా.
అప్పుడు ఏం కాదు, లాస్ ఆఫ్ బ్లడ్ అనేది ఉండదు. నీలో విశ్వాసానికి కన్నం వేశాడు సైతాన్. అంటే ఏం వెళ్ళిపోతుంది బయటికి? విశ్వాసం వెళ్ళిపోతుంది అనమాట. విశ్వాసము వెళ్ళిపోతూ ఉండగా ఏం కట్టబడాలి? కట్టు కట్టబడాలి. A church is far more than a hospital. Hallelujah. సంఘము హాస్పిటల్ కంటే గొప్పది. హాస్పిటల్లోనేమో కనబడే దెబ్బలకు కట్లు వేస్తారు కానీ దేవుని సన్నిధానములో కనబడని దెబ్బలకు కట్లు వేసే సన్నిధి. హల్లెలూయా. ఆయన వారి గాయములను కట్టును. ఆయన పొందిన దెబ్బల చేత ఏం కలుగుతుంది? స్వస్థత. విశ్వాసము కారిపోతూ ఉంది. విశ్వాసము కారిపోతూ ఉంటే ఏం చేయాలి? కట్టు వేయబడాలి. ఎక్కడ నుంచి వెళ్ళిపోతుంది? కారణం ఏంటి? ఎక్కడ దెబ్బ తగిలింది? నీ జీవితంలో ఎక్కడ దెబ్బ తిన్నావు? ఆ దెబ్బ కట్టకుండా ఏం కాదులే, అదే పోతుందిలే. ఏంటి, కొంతమంది ఏమంటారు, అదే పోతుంది అనేసి అనుకుంటూ ఉంటారు. పోతుందా? దానంతట అది పోతుందా? ఇప్పుడు రక్తం కారిపోతా ఉంటే పర్లేదు, ఏం కాదు, కారిపోనీలే, అదే పోతుంది అంటారా? ఒకసారి ఒక సేవకుడు అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, దయ్యం అదే వెళ్ళిపోతుందంట. దయ్యం ఏమవుతుందంట? అదే వెళ్ళిపోతుందా? అవునా? అదే ఎట్లా వెళ్ళిపోతుంది? యేసునామాన్ని యూజ్ చేయాల్సిన పని లేదు, వెళ్ళగొట్టాల్సిన పని లేదు. దయ్యం అంటే ఏమైపోతుందంట? అదే. ఇంట్లో అన్నం వండి పెట్టుకో, గిన్నెలో, వంట పాత్రలో, అదే నీ నోట్లోకి వెళ్ళిపోతుందిలే. చెత్తవాడు వచ్చినప్పుడు ఆ బండిలో నీ చెత్త ఏవో అట్లనే నీ ఇంట్లో పెట్టుకో, బకెట్లో పెట్టుకో, ఆటోమేటిక్ అదే వెళ్ళిపోతుంది. ఎక్కడికి? డైరెక్ట్ స్క్రాప్లో పడిపోతుంది. మనుషులను మభ్య పెడుతున్నారు. వాక్యాల ద్వారా ఏం చేస్తున్నారు? మభ్య పెడుతున్నారు. గాయమై దుఃఖిస్తూ వేదనలో ఉంటే పర్లేదులే, ఏం కాదు, అదే మానిపోతుందిలే. అట్లా మానిపోతుంది అది. దేవుని వాక్యము చేత ఏం చేయబడాలి? గాయాలు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. హల్లెలూయా. నా బాధలో అది నాకు అసలు వాక్యమే లేదు. పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోండి. ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు కానీ గాయం కట్టబడుతుందా? విల్ ఇట్ బి ట్రీటెడ్? కట్టబడుతుందండి గాయం? చెప్పండి. హాస్పిటల్కి వెళ్ళేది ఎందుకు? గాయం కట్టబడటానికి. వాక్యము చేత ఏం చేయబడాలంటే మీ గాయాలు కట్టబడాలి. గాయాలు మాన్పి వేయబడాలంటే అక్కడ ఏం పోయబడాలి? గాయాల మీద ఏం పోయబడాలి? యేసు రక్తము పోయబడాలి. హల్లెలూయా. నీ గాయము మానాలి అంటే రక్త ప్రోక్షణ లేకుండా, సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసము చేసిన త్యాగపూరితమైన విమోచన రక్తము నీ పైన ప్రోక్షించబడకుండా పోవాలి అనేసి అంటే నీ జీవితంలో నీవు గాయము మాన్పు పొందవుగాక పొందవు. గాయము మాన్పు పొందాలి, కట్టబడాలి. దేవుని మందిరం ఎట్లాంటిది అంటే రకరకాలైన గొర్రెలు వస్తాయి. ఎట్లాంటి గొర్రెలు వస్తాయండి? గాయపరచబడిన గొర్రెలు వస్తాయి దేవుని మందిరానికి. ఆకలితో ఉన్న గొర్రెలు వస్తాయి, దాహముతో ఉన్న గొర్రెలు వస్తాయి, క్షీణించిపోయిన గొర్రెలు వచ్చేస్తాయి. చేతకాని పరిస్థితి. ఆ గొర్రెలను ఏం చేయాలండి? లేపాలి. కొన్ని ఎక్కడుంటాయంటే తప్పిపోయిన గొర్రెలు ఉంటాయి. ఏ గొర్రెలు? ఈ గొర్రెలు ఏ గొర్రెలు? తప్పిపోయిన గొర్రెలు. తప్పిపోయిన గొర్రెల దగ్గరికి ఎవరు వెళ్ళాలి? నువ్వు సంఘములో ఉండి, దేవా ఆ గొర్రెని తీసుకురా ప్రభా, ఆ గొర్రెని తీసుకురా ప్రభా, గొర్రెని తీసుకురా ప్రభా అనేసి అంటే ఎన్ని రోజులు ప్రార్థన చేసినావు? కాపరి వెళ్ళాలి. తప్పిపోయిన గొర్రెని ఏం చేయాలి? తీసుకుని. తప్పిపోయిన తోడేళ్ళను మాత్రం తీసుకురావద్దు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. గొర్రెని తీసుకురావాలి కానీ తోడేళ్ళను తెచ్చాడంటే మళ్ళీ తోడేళ్ళకి అరుస్తూ ఉంటుంది అనమాట. ఈ తోడేలు చెట్టెక్కి కూర్చుంటుంది అనమాట. ఏమంటారంటే, నేను చెప్పినట్టు వినాలి పాస్టర్ గారు. మీరు ఏంటి, ఈ తోడేళ్ళు ఎప్పుడు చెట్టు దిగే తోడేళ్ళు కాదు. పాస్టర్ గారు ఏం చేయాలంట? విశ్వాసులు చెప్పినట్టు వినాలంట. అసలు నేను చెప్పినట్టే నేను వినను. అర్థమవుతుందండి? ఇంకొకరు చెప్పినట్టు కాదు, నేను అనుకున్నట్టే నేను వినను. నా ప్రభువు చెప్పినట్టు నేను వింటాను కానీ నేను చెప్పినట్టు వినను, ఇంకా ఎవరు చెప్పినట్టు కూడా నేను
వినను. హల్లెలూయా. దట్ ఈస్ ఏ సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లైఫ్. నీ మాట నువ్వు విన్నా కానీ, నిన్ను నీవు సంతోష పెట్టాలనుకున్నా కానీ దేవుని మాట విననట్టే. దేవుని మాట నీవు వినాలి, మనుషుల మాట కాదు, నీ స్వంత ఆలోచన కాదు. అందుకోసం అంటాడు, తన్ను తాను ఏం చేయబడాలి, ఏం చేయబడాలి, ఏం చేయబడాలి. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. దే షుడ్ డినై దెమ్సెల్వ్స్. ఎవరి కోసం జీవిస్తున్నాం మనం? చెప్పాలి. మన కోసమా? మన కోసమైతే వాక్యం నచ్చదు. అర్థమవుతుందా? ఈ వాక్యం నచ్చదు మీకు. అదే మీరు దేవుని కోసమైతే వాక్యములో ఆనందిస్తారు. హల్లెలూయా. వాక్యం నచ్చంది కూడా ఉంటుందా? చెప్పండి. వాక్యంలో ఏముండదంట? సరే, కూరలో అంటే కారం ఎక్కువైంది తక్కువైంది అనుకుందాం. వాక్యంలో ఏమైంది అంటే నచ్చే వాక్యం ఉంటుంది, నచ్చని వాక్యం కూడా ఉంటుందా? అంటే మనం ఏం చేస్తున్నాము? వాక్యాన్ని ఎక్కడ పెడుతున్నాం వాక్యాన్ని? కూరగాయల మార్కెట్లో వేసే తరాజుల లాంటి తరాజులలో ఏం వేస్తున్నారు మీరు? దేవుని వాక్యాన్ని వేస్తున్నారు. అంత ధైర్యం ఉందా మీకు? జాగ్రత్త సుమి. రాజుగారి దగ్గరికి ఏమొచ్చేసింది? మెనే టెకెల్ ఉపార్సిన్. ప్రియమైన దేవుని సంగమా, దీని మీద కూడా త్వరలో ఒక పాట రాబోతుంది. ఆల్రెడీ రాగం వచ్చేసింది. దీన్ని మనం పాట పాడబోతున్నాం, ఎంజాయ్ చేయబోతున్నాం. హల్లెలూయా. నేను కార్ డ్రైవింగ్ చేసినా కానీ, డ్రైవింగ్లో ఉన్నా, నిద్రలో ఉన్నా, ఎక్కడున్నా దేవుడు నాతో మాట్లాడుతూనే ఉంటాడు. ప్రభా ఏంటి ఇది పాట పాడాలా ప్రభా? నా కుమారుడా నోర్మై, నేను చెప్పింది నువ్వు వాడు, అంతే. హల్లెలూయా. అక్కడ దానియేలు సమయములో రాజైన బెల్తషజర్ తన గురించి వ్రాయబడిన మాటలలో మెనే టెకెల్ ఉపార్సిన్, ఆ మాటలు ఈరోజు ప్రతి సంఘానికి చేర్చబడాలి. ఎందుకంటే సంఘాలలో ఎవరు ఉన్నారు అనేసి అంటే బెల్తషజర్లు ఉన్నారు సంఘములో. బెల్తషజర్లు సంఘములో ఉన్నంత కాలము దేవుని స్వరము ప్రజలకు వినబడకుండా ఆప్ చేస్తూ ఉంటారు. బెల్తషజర్ల కోసము ఈ మాట రావాలే, మెనే టెకెల్ ఉపార్సిన్. ప్రతి హృదయాల గుండెలలో, బెల్తషజర్ల గుండెలలో రైళ్లు పరిగెత్తాలి. హల్లెలూయా. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఎంత చక్కగా వివరించబడ్డది చూడండి. 6వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచింది. అంటే రాజు ఉన్నప్పుడు ఎందుకు చూడలేకపోయాడు? రాజు బ్రతికి ఉండగా దైవ దర్శనం ఎందుకు కలగలేదు? ఎందుకంటే ఈ ఉజ్జియా మామూలు ఉజ్జియా కాదు, దేవుని సేవను అడ్డగించే ఉజ్జియాలు మరణించాలి, బెల్తషజర్లు మరణించాలి. ఈ బెల్తషజర్ ఏం చేశాడు అనేసి అంటే దేవుని మందిరములో ఉపయోగించే ఉపకరణాలు ఏంటండి? బల్ల కొరకు ఉపయోగించే ఉపకరణాలు. మన ఇంట్లో ఉంటే శాపము, గుర్తుపెట్టుకోండి. బల్లది ఒక్క గ్లాస్ మీ ఇంట్లో పెట్టుకున్న శాపమే మీకు, గుర్తుపెట్టుకోండి. బల్ల గ్లాస్ మీ ఇంట్లో ఉన్నదంటే మీకు శాపము. తీసుకొచ్చి పెట్టేసేయండి ఒకవేళ ఉంటే. ఒక్క గ్లాస్ కూడా మిస్ కావడానికి వీలు లేదు. దేవుని మందిర ఉపకరణములను తీసుకొని వెళ్ళి అందులో ఏం పోసుకొని తాగుతున్నాడని మహానుభావుడు? మద్యాన్ని పోసుకొని తాగుతూ ఉన్నాడు. అమ్మో, ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఏమి తెలవకుండా కూర్చున్నాడు. దేవుని మందిరపు బల్ల ఎదుటి పాత్రను తీసుకొని వెళ్ళి అందులో ద్రాక్షారసము, మద్యం పోసుకొని తాగుతున్నాడు. ఎంత తయారైపోయాడంటే దిగజారిపోయాడు ఈ వ్యక్తి. కాబట్టి బల్ల మామూలు కాదండి. We should not play with the table
ఆఫ్ ద లార్డ్. దేవుని బల్లతో మనం మాట్లాడడానికి వీల్లేదు. బల్ల యొక్క ఉపకరణాలతో మనం మాట్లాడడానికి వీల్లేదు. అది ఎవరు అంటే కేవలము యోగ్యులైన వారు మాత్రమే బల్లను ముట్టుకోవాలి. అర్థమవుతుందా? చర్చిలో కూడా కొంతమందిని నేను అసైన్ చేశాను. దేనికోసము చెప్పండి? అయిపోయిన తర్వాత ఏం చేయాలి? బల్ల తీసుకొని రావడానికి ఎవరు ఉపయోగపడుతున్నారు? యోగ్యులైన వారిని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసిన వారిని నేను నమ్మను అంటే కుదరదు. అది ఇట్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన ఆజ్ఞని నువ్వు ధిక్కరిస్తున్నావు అంటే ఏం వింటున్నావు? దేవుని వాక్యం నీ దగ్గర ఎక్కడున్నది? చిన్న బిడ్డలను నా ఎదుకు రాని ఉంటే, చిన్న పిల్లలను కూడా మనం ప్రేమించలేకపోతే ఏం ప్రేమ ఎక్కడున్నది? ఇంకా దేవుని ప్రేమ ఎక్కడ ఉన్నది చెప్పండి? బెల్తెషాజర్ ఏం చేశారంటే బల్లను తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకున్నాడు. మహానుభావుడు తన సేవకులతో పాటు ఏం చేస్తున్నాడు? తాగి తందానలాడుతూ ఉన్నాడు. రాయబడింది, మెనే మెనే టెకెల్ ఉపార్సిన్. ఇదిగో దేవుడు నేనేం చేశాడు? తన త్రాసులో ఉంచాడు. గాడ్ హ్యాడ్ వెయిడ్ యూ రైట్ నౌ. బల్ల అంటే ఆషామాషిన అడ్డగోలుగా తీసుకోకూడదు. బల్ల అర్థమవుతుందండి? సిద్ధపడి తీసుకోవాలి. జేబులలో సిగరెట్లు పెట్టుకొని బల్ల తీసుకున్నావంటే దేవుడు నిన్ను త్రాసులో వేస్తాడు. దేవుని మోసపరచలేరండి. మోసపోకుడి అని దేవుడు అంటున్నాడు. దేవుడు వెక్కిరింపబడాడు. మనుషుడు ఏమి విత్తునో అదే కోయును, ఆ పంటనే కోయును. ప్రియమైన దేవులారా, ఇద్దరు రాజులను మనం చూసాం. ఒక రాజు బెల్తెషాజరు, మెనే టెకెల్ ఉపార్సిన్. తన జీవితానికి ఆఖరు ఘట్టముగా వ్రాయబడిన ఆ పేరు. ప్రతి సంఘములో ఈ పాట మారుమ్రోగాలే. హల్లెలూయా. ప్రతి సంఘములో మారుమ్రోగాలే. ఎవరైతే దేవునికి వ్యతిరేకులుగా ఉన్నారో ప్రతి సంఘములో నుండి బెల్తెషాజర్లు ఏరివేయబడాలి. దేవుని రాజ్యము కట్టబడాలి. దేవుని సువార్త వ్యాప్తి చెందబడాలి. నా యేసయ్య రాజ్యం ఇంకా అంతకంతకు ప్రబలాలి. బెల్తెషాజర్లు చావాలి. ఇంకా ఎవరండి? ఉజ్జియా రాజులు చావాలి. ఇట్లాంటి వారు చచ్చే వరకు దేవుని దర్శనము రాదు. యేసయ్య రాబోతూ ఉన్నాడు. దానికంటే ముందు సంఘము దేవుని ఇంటిలో నుండే దేవుడు ఏం చేయబోతున్నాడు? తీర్పు స్టార్ట్ కాబోతుంది. దేవుని ఇంటిలో నుండే దేవుడు తీర్పు స్టార్ట్ చేస్తున్నాడు. ప్రతి సంఘములో అపవిత్రులందరినీ దేవుడు తీసివేయాలి. అవిధేయులందరికీ పనిష్మెంట్ రావాలి. ఎన్ని ప్రసంగాలు విన్నారు జీవితంలో? ఒక సినిమాను 3 గంటలాడే సినిమాను నువ్వు చూచినట్టు దేవుని సన్నిధానంలో ఆనందించలేకపోతున్నావే. దేవుని సన్నిధి అంటే అంత చులకనా నీకు? సినిమా ఆడుతూ ఉంటేనేమో నోర్లు తెలిసి నవ్వుతూ, ఈగలు పోయినా పర్వాలేదు, ఈగ ఏం చేస్తున్నావు, కొసేపు ఆగు, నేను చూస్తాను, ఆ సినిమాను చూస్తాను. ఈగలు పోయినా దోమలు పోయినా నీ కిలోల రక్తం కుట్టినా కానీ, ఒక ఎయిడ్స్ పేషెంట్కు పై కుట్టిన అదే దోమ వచ్చి నిన్ను కుడుతున్నా కానీ ఎయిడ్స్ ఆగు అంటే ఆగుతుంది, అది నీకు కూడా వచ్చి అడ్డుకుంటుంది. ఇట్లాంటి విశ్వాసులు వచ్చి మళ్ళీ సంఘంలో సంఘ పెద్దలు. అబ్బా, దేవుడు ఏం చేస్తున్నాడు? అందుకోసం పేతురుతో అన్నాడు, నీవు పేతురువు ఈ బండ మీద. అంటే దేవుడు పేతురుతోటే మాట్లాడాడు కానీ విశ్వాసులందరితో మాట్లాడా? మరి ఎంత ధైర్యం విశ్వాసులకు సంఘాలు కట్టడానికి? విశ్వాసులు ఏమైపోతున్నారండి ఈ రోజులలో? సంఘాలు కట్టేదాకా అయిపోతున్నారా? ఏదో ఒక పాట పాడడం రాగానే ఆ సినిమా స్టైల్లో దేవుడు నాకు ఒక పాట ఇచ్చాడు, అక్కడ కరెక్ట్ ఆడిన అదే సినిమా రాగం తీసుకొచ్చి ఇక్కడ రాసేసి ఇదే రండి మనం కూడా పాట పాడుకుందాం అనేసి పాట పాడుతుంటే దేవుడు వస్తాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు. దేవుడు రాడు, పరిశుద్ధాత్ముడు రాడు, కానీ అదే ప్లేస్లో ఎవరు వస్తాడు? ఏ ఆత్మ వస్తాడు? ఇంకా ఏ ఆత్మ? ఇంకే ఆత్మ? ఎట్లాంటి ఆత్మ? వెలుగు దూత. ఏ దూత? దేవునిలాగానే అన్నమాట. భాషలు మాట్లాడతారు వాళ్ళు కూడా. ఓ
వాళ్ళు మాట్లాడినంత భాషలు ఇంకెవరు మాట్లాడారు. వెలుగుదూత వేషములో వచ్చి సంఘాలలో మనుషులను మోసం చేసే ఆ దురాత్మలు వస్తాయి. కాబట్టి దేవునికి ఇవ్వవలసిన ఆ స్థానాన్ని మనం తీసేసి మనకు పెట్టుకున్నాం అనుకోండి, గౌరవము, సేవకులను అంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించబడుతున్నారు అనమాట. మినిస్ట్రీలు కావచ్చు, సంఘాలు కావచ్చు, సేవకులను కాదండి మనము ఈ రీతిగా దేవుని కంటే హెచ్చించుకోపోవాల్సింది. దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. అక్కడ తప్పకుండా దేవుడు ఉంటాడు. భక్తుడైన యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను స్త్రీలు కనిన వారందరిలో కూడా అందరికంటే గొప్పవాడిగా పేరు ప్రఖ్యాతి చెందిన బాప్తిస్మం ఇచ్చి యోహాని అంటున్నాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. మనల్ని మనం తగ్గించుకోకుండా క్రైస్తవులము కానే కాదు. యు హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్ అట్ హిస్ ఫీట్. హల్లెలూయా. ఇప్పుడు మరలా చదువుకుందాం. మొదటి వచనం, 84వ కీర్తన మొదటి వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. ఈ గోడలను కాదు మనం చూడడానికి వచ్చింది, ఈ డెకరేషన్లను కాదు మనం చూడడానికి వచ్చేది, లోక సంబంధమైన లైటింగ్లు కాదు, డాన్సులు వేస్తున్నట్టుగా సినిమా థియేటర్లలో ఆడుతున్నట్టుగా లైట్లు ఆ వాటి వైపు కాదు మనం వచ్చేది. We all have come here. ఇందాక మనం అందరం ఆరాధన చేస్తున్నామండి, చేతులు ఎత్తి ఆరాధన చేస్తున్నాం. ఎంతమంది చేతులు ఎత్తారు మీలో? ఎంతమంది చేతులు ఎత్తి ఆరాధన చేశారు? హల్లెలూయా. చేతులు ఎత్తి మీరు ఆరాధన చేస్తూ ఉండగా దేవుడు నాకు స్పష్టంగా దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో మనమందరం ఎక్కడ ఉన్నామంటే దేవుని సింహాసనం ఎదుట ఉన్నాం. పరలోక పట్టణములో ఏవోఎఫ్ సంఘములో ఉన్న విశ్వాసుల గుంపంతా కూడా ప్రభు సన్నిధానములో ఆరాధించడము. ప్రభువు నాకు దర్శనాన్ని చూపించాడు. హల్లెలూయా. ఐ వాస్ ప్రైజింగ్ గాడ్, ఐ వాస్ థ్యాంకింగ్ గాడ్. దేవుని నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, నిజముగా ఇంత గొప్ప సాన్నిధ్యాన్ని మీరు మాకు ఇచ్చారు, మీకు స్తోత్రము నాయనా. సంఘము ఎత్తబడాలి అనేసి అంటే ప్రతి ఆదివార ఆరాధనలో మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన కృపా సింహాసనం యుద్ధకు వెళ్ళి ఆయనను స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి. ఎందుకంటే మన యేసయ్య ఎక్కడున్నాడు? అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు మన ప్రభువు. ఆయనను ఆరాధన చేయడానికి మనం వచ్చాం కానీ ఈ లోకములో మనల్ని మనం పొగడటానికి కాదు. ఆయనను స్తుతిస్తూ ఉంటే ఈ లోకములో ఉండగానే పరలోకపు అనుభూతిని మనము పొందుకోగలగాలి. తప్పకుండా పరలోక రాజ్యంలో దేవుడు నీకు స్థానాన్ని దేవుడు ఇస్తాడు. నీ నివాసములు ఎంత రమ్యములు. ఒకసారి మీ ఫోన్లలో మీరు చూసుకోండి, బయటికి ఏం చూపివ్వకండి. కానీ మీ డీపీలలో ఏం పెట్టుకున్నారు? మీ ఫోటోలా? మీ వెనకాల సీనరీలు పెట్టుకున్నారా? ఏం పెట్టుకున్నారు? నీ ఫేస్బుక్లో ఏమున్నది? డీపీలు ఏం పెట్టుకుంటున్నారు? ఆయన నివాసాన్ని గురించి ఎప్పుడన్నా పెట్టావా? హ్యావ్ యూ షోన్ ద గ్లోరీ ఆఫ్ హిస్ ప్రెసెన్స్ టు యువర్ ఫ్రెండ్స్, యువర్ రిలేటివ్స్? దేవుని మహిమ, ఆయన నివాసములలో ఉండే ఆయన మహిమను, ఆయన తేజస్సును, ఆ రమ్యతను నీవు నీ తోటి వారికి తెలియజేయగలుగుచున్నావా? హల్లెలూయా. అంటే ఆయన నివాసములలో ఉన్న రమ్యతను ఇంకా నువ్వు ఏం చేయలేదు, చూడలేదు. ప్రతి విశ్వాసికి 2 రకాల నేత్రాలు ఉంటాయి. ఏ నేత్రాలండి? 2 రకాల నేత్రాలు. ఒకటేమో ఆత్మనేత్రము, ఇంకోటి శరీర నేత్రం. నీ ఆత్మీయ నేత్రాలను తెరవకుండా దేవుని కార్యములు ఏం కనిపిస్తాయి? పోయాను కానండి, చర్చికి పోయాను కానీ ఏమీ లేదు. ఏం కావాలి నీకు? ఏమి కావాలి? సింహాసనం మీద కూర్చోబెట్టి పూలేస్తాయి, అప్పుడు అదేనా? నేను హెచ్చవలసినది. మనమందరం ఎక్కడ దాగి ఉండాలి? క్రీస్తు సిలువ వెనక దాగి ఉన్నాం. హల్లెలూయా. ఆయన సిలువ వెనక దాచబడ్డాం. మన ముందు ఎవరు ఉన్నారు చెప్పాలి? సిలువ వేయబడిన క్రీస్తు. మనం ప్రకటించేది ఎవరిని? మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. హల్లెలూయా. కాదు మన గొప్పతనాన్న మనం ప్రకటించేది, మన సంఘ గొప్పతనాన్న మనం ప్రకటించేది. మన వాక్యములో, మన సాక్ష్యములో సిలువ వేయబడిన క్రీస్తు తప్ప
ఆయనను హెచ్చించుట తప్ప మరి ఏది ఉన్నను కూడా ఏం చేయబడాలి? కొట్టివేయబడాలి. ఆ కొమ్మ ఏం చేయబడాలండి? నరికివేయబడాలి. క్రీస్తుపై ఆధారపడని ఏది అయినప్పటికీ కూడా స్వంత పొగడ్తలు అనేవి ఏం చేయబడాలంటే అన్ని నరికివేయబడితేనే కానీ దేవుని రాజ్యములో మనము యోగ్యులముగా ఉంటాము. మన దేవుడు ఆయన మాత్రమే అర్హుడు, ఆయన మాత్రమే పూజ్యుడు. యెహోవాని నివాసములు ఎంత రమ్యములు కదా. ఆయన మందిరావరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని 10వ వచనంలో మనం చూస్తుంటున్నాం. 11వ వచనంలోకి వెళ్దాం. 11వ వచనం, దేవుడైన యెహోవా ఏమై ఉన్నాడు? ఎంత గొప్ప మాట చూడండి. సూర్యుడు ఉదయిస్తేనే మీకేమొస్తుంది? రోజు మీ బాడీకి ఏం తగులుతుంది? డి విటమిన్ అనేది అందుతుంది కదా. ట్యాబ్లెట్లు వేసుకొని అది అందేది కొద్ది వరకే, కానీ అసలైన డి విటమిన్ ఎక్కడంటే దేవుడు సూర్యుని దగ్గర పెట్టాడు. నీ శరీరానికి డి విటమిన్ అందిస్తున్నావు, కానీ నీ ఆత్మకు డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది? నీతి సూర్యుని దగ్గరికి. ఆత్మలో ఏం తగ్గిపోయింది చెప్పాలి? డి విటమిన్ తగ్గిపోతే నీరసించిపోతారు, కదలలేరు. రీసెంట్గా ఒక పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారంటే యెరూషలేం వెళ్ళారంట. నీరసించిపోయారు, కుప్పకూలిపోయారు. అసలు ఏం ప్రాబ్లం అర్థం కావట్లేదు. మళ్ళీ ఇండియా వచ్చాక చెకప్ చేస్తే ఏంటంటే నీలో ఏం లోపం ఉంది? డి విటమిన్ లోపం. అయ్యో, యెరూషలేం పోయాను కానీ ఏం లేదు. నీతి సూర్యుని దగ్గరికి వస్తే ఏమొస్తుంది? మనకు ఆత్మీయమైన డి విటమిన్ వస్తుంది. శరీరము బలహీనముగానే, కానీ ఆత్మలో ఎట్లుంటాము? బలముగా ఉంటాము. శరీరముతో ఒక్కరోజు నడవాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మ్యాక్సిమం ఎంత నడిచాడు చెప్పండి? రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడిచాడు? పాస్టర్ గారు ఎప్పటి సంగతులో ఇప్పుడు చెప్తే మాకేం గుర్తుంటాయి? ఇప్పుడు ఉండే ఏమన్నా అడగండి అనేసి అడుగుతున్నారా? రోజుకు దాదాపు యావరేజ్గా ఒక 24-25 కిలోమీటర్స్ నడిచాడండి. రోజుకి ఎన్ని కిలోమీటర్లు? 24-25 కిలోమీటర్స్ నడిచాడు. కానీ ఆత్మలో ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎన్ని రోజులు నడిచాడు? భక్తుడైన ఏలియా గారు ఎన్ని రోజులు నడిచాడు? ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? రెస్ట్ తీసుకున్నాడు ఏమన్నా? 40 days and 40 nights he had been traveling and traveling and traveling. ఒక బస్ అయినా కానీ ఒక 1000 కిలోమీటర్లు వెళ్ళగానే ఏమైపోతుంది? ఇంజన్ వేడెక్కుతుంది. దానికి రెస్ట్ కావాలి, 1 గంటనో 2 గంటలో. కానీ భక్తుడైన ఏలియా గారు ఆత్మశక్తితో నింపబడ్డాడు. దేవుని దూత పరలోకము నుండి ఆహారము తీసుకుని వచ్చి అతనికి అందించిన తర్వాత తను ప్రయాణం చేయడం స్టార్ట్ చేశాడు. చేసినప్పుడు ఏమైంది? తను ఎన్ని రాత్రులు అండి? 40 దివారాత్రులు ఎడతెగక ప్రయాణము చేస్తూనే ఉన్నాడు. అంత గొప్ప శక్తిని దేవుడు ఏలియా భక్తునికి దేవుడు దయచేశాడు. నీ విశ్వాస యాత్రలో ఒక్క ఆదివారం చర్చికి రాగానే ఇంటికి వెళ్ళి ఏమైపోతారు? కుప్పగూలిపోతారు. ఇక మళ్ళీ వచ్చే వారం కష్టమే పాస్టర్ గారు, నెక్స్ట్ వీక్ రావడం మాత్రం కష్టమే పాస్టర్ గారు. కాదు. నీ ఆత్మ ఏం కావాలంటే దేవునిలో తేలియాడుతూ ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళదనా అనే ఒక ఆతురత నీలో ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. చదవండి మరలా 11వ వచనం చదవండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. మనకేమిస్తాడండి? కృప, ఘనత. నువ్వెక్కడ తగ్గింపబడుతున్నావో అదే స్థలంలో దేవుడు నిన్నేం చేస్తాడు? లేపుతాడు, హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎక్కడ నువ్వు కాదు అనబడ్డావో అదే స్థలంలో దేవుడు నిన్ను నిలిపి ఆయన నిన్ను గొప్ప స్థితిలో నిలపగలిగిన సమర్థుడైన దేవుడు. కాబట్టి ఆయన యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు కూడా చేయక మానడు. హల్లెలూయా. మనకు మేలు కలగట్లేదు అంటే మనలో ఏం లేదు. మనం స్పిరిచువల్ టెస్టింగ్కి వచ్చినప్పుడు మనలో ఏం కనిపించట్లేదు?
ఏం కనిపించట్లేదు చెప్పాలి? యథార్థత కనిపించట్లేదు. ఈ టెస్టులు ఏ హాస్పిటల్లో చేయరు. యథార్థత మనలో ఉన్నదా లేదా అన్నది దేవుని సన్నిధి మాత్రమే తూచగలుగుతుంది. హల్లెలూయా. మనలో ఏముండాలండి? యథార్థంగా దేవుణ్ణి ఆరాధించాలి. స్నేహితుల దగ్గర ఉన్నంత ఆనందం దేవుని సన్నిధిలో కొంతమందికి ఉండదు. వాళ్ళ దగ్గర నవ్వుతూ ఆనందిస్తూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీరసించిపోతారు అనమాట. అంటే ఎట్లా అంటే ఒక 100 రోజుల నుంచి అసలు ఏం తినకుండా వచ్చినట్టుగానే నీరసించిపోయి, పాస్టర్ గారు మరి చేతగాని స్థితిలో ఉన్నాం పాస్టర్ గారు, ఎట్లా లేపుతారో తెలియదు, లేపండి. మళ్ళీ అదే వెళ్ళగానే స్నేహితుల దగ్గరికి పోగానే అరే బాగున్నావారా, ఏం సంగతి, అది ఇది, అక్కడ ఉన్న ఆనందం మళ్ళీ ఇక్కడ కనపడదు. యాక్షన్లు ఇవన్నీ, అట్లాంటి యాక్షన్లు వద్దంటున్నాడు. యథార్థంగా ఉండాలని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు యథార్థంగా ఉంటే నీ స్నేహితుని దగ్గర ఎట్లా ఉన్నావో దేవుని సన్నిధిలో అంతకంటే ఎక్కువగా యథార్థంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఏ మేలు చేయక మానడు. అన్ని బ్లెస్సింగ్, ఎక్కడికి బ్లాకేజ్ ఉండదు అనమాట కదా. వస్తూ ఉంటవి, పాసేజ్ అవుతూ ఉంటాయి, బ్లెస్సింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. దేవుడు అంటాడు స్టాప్ అంటాడు, అంతే. దేవదూత ఏం చేస్తాడు అక్కడ వచ్చే బ్లెస్సింగ్స్ను? ఎందుకంటే యథార్థత లేదు. యథార్థత లేదు. చర్చికి ఎందుకు రాలేదు పోయిన వారం అనేసి అంటే డ్యూటీ ఉంది పాస్టర్ గారు. ఏమున్నదంట? అసలు డ్యూటీ కాదు, పాడలేదు, ఏం లేదు, చుట్టాలతో ఎంజాయ్ చేస్తున్నాడు, చికెన్ తెచ్చుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఎందుకు అబద్ధాలు? దేవుని దగ్గర అబద్ధాలు ఎందుకు చెప్పండి? ఉన్న వాస్తవం చెప్పొచ్చు కదా. పాస్టర్ గారు చుట్టాలు వచ్చారు, ఈ వారం రాలేకపోయానని ఒక మాట యథార్థంగా చెప్తే అయిపోయేది కదా. పాస్టర్ గారికి ఎట్లయినా కానీ ఏం చేయాలి? చుట్టాలు వచ్చారంటే తిడతాడు ఈ పాస్టర్ గారు, కాబట్టి ఏం చేయాలి? చుట్టాలు వచ్చారని చెప్పకుండా ఏదో ఒకటి అబద్ధం చెప్పిన డ్యూటీ అంటే దేవుడు అంటాడు వచ్చే దీవెనలన్నీ ఆఫ్ చేయమని దేవదూతతో చెప్తాడు. ఆ ఫ్లో అంతా ఏమైపోతుంది? ఆగిపోతుంది. ఏంటి నా ఇంట్లో దీవెనలు రావట్లేదు? రావాలి, రావు. అదే నువ్వు యథార్థంగా ప్రవర్తించి చూడు, ఏమవుతుంది? దేవుని ఆశీర్వాదములతో నీ ఇల్లు నింపబడుతుంది. యథార్థవంతులు చేసే ప్రార్థన, వారి స్తుతి దేవునికి ఏంటది? శోభస్కరం. హల్లెలూయా. ఆయన ఇష్టపడేది ఏంటి అంటే యథార్థవంతుల ఆరాధనను దేవుడు ఆయన ఆశీర్వదిస్తాడు. యథార్థంగా నీవు దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ఆయనను స్తుతించినప్పుడు నీ జీవితము దీవింపబడుతుంది. కంటిన్యూ చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు. పాస్టర్ గారు మీరు 100 ప్రసంగాలు చెప్పండి, నేను మాత్రము దేవుని యందు నమ్మిక ఉంచు, నా ఫ్రెండ్నే నమ్ముతాను. నీ కర్మ. ఏ కర్మ? రాసుకోండి ఒకసారి. నీ అని మళ్ళీ నన్ను అన్నవాకండి అని మొత్తం ఆ కర్మంతా నాకు రావాలా? నా కర్మ అని మీరు రాసుకోండి, మీ హృదయాల మీద రాసుకోండి. నా కర్మ. నువ్వు దేవుని నమ్మకపోతే ఎవరి కర్మ? నీ కర్మ. నీ ఫ్రెండ్ నమ్మితే ఎవరి కర్మ? నీ కర్మనే. ఎవరికి వారికి అదే కర్మ. నీ డబ్బును నమ్మితే ఎవరి కర్మ? ఎవరిది వాళ్ళది. మళ్ళీ చదవండి, లాస్ట్ వచనం చదవండి. మన దేవుడు ఎవరు చెప్పండి? లేదు, Z+ కేటగిరీ ఉన్న యెహోవానా? ఏ కేటగిరీ ఉన్న యెహోవా? మన యెహోవా చెప్పండి. Z+ కేటగిరీనా? Z+ కేటగిరీ. ఇట్ ఈస్ నథింగ్ బిఫోర్ అవర్ గాడ్. హల్లెలూయా. మన దేవుడు సైన్యములకు అధిపతి. హల్లెలూయా. ఈ భూలోకము ఎంతది అంటే చాలా చిన్నది. ద ఎర్త్ ఈస్ ఎ స్మాల్ ప్లానెట్. పరలోకంతో కంపేర్ చేస్తే ఈ భూలోకం ఎందుకు పనికిరాదు. ఆయన ఆకాశ మహాకాశములను సృజించిన దేవుడు. హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. హల్లెలూయా. చదవండి. ఎవరి యందు నమ్మిక ఉంచుతున్నాము? లేదు, ఒక క్లర్క్ నందు మనం నమ్మిక ఉంచుతాం. ఒక ఆఫీస్లో ఉన్న ఒక యూడీసీనో ఎల్డీసీ నందు. ఎందుకంటే మనకు పని చేసి పెట్టాల్సింది ఎవరు? ఆ క్లర్క్ కదా పని చేసి పెట్టాల్సింది. ఆ క్లర్క్ నమ్ముతున్నామా? ఎవరిని నమ్ముతున్నాం? లేదా ఒక జస్ట్ చిన్న ఆఫీసర్ని నమ్ముతున్నామా? మన యేసయ్య ఎవరో తెలుసా అండి? ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు.
కాబట్టి ఇంత గొప్ప దేవుని మనం ఆరాధన చేస్తూ ఉంటే ఎందుకు లోపల గుండె గుబ్బులు ఎందుకు చెప్పండి? ఒక భక్తుడు రాస్తాడు, ఎండ మండుచున్నదని గుండె గుబులా, మండు టెండలో నీకై నిండు ప్రాణం నివ్వలా. యేసయ్య నీకోసము మండు టెండలో తన రక్తాన్ని కార్చి నిన్ను జ్ఞాపకము చేసుకొని, నీ రక్షణను జ్ఞాపకం చేసుకొని ప్రభు నీకోసం ప్రాణం పెడితే, ఎండ ఉంది పాస్టర్ గారు, ఈరోజు మేము రాలేకపోతున్నాం పాస్టర్ గారు, ఎండ మండుతున్నదని గుండె గుబులా. ఏది నిన్ను అడ్డగిస్తుంది? దేవుని సన్నిధి వచ్చేవరకే అనారోగ్యము, దేవుని సన్నిధి వచ్చేవరకే ఆటంకాలు. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. హల్లెలూయా. ఆయన ఆరాధించి మీరు వెళ్తున్నారు కదా, ముందున్న వారమంతా దేవుని ఆశీర్వాదాలు మీ వెంటనే ఉంటాయి. హల్లెలూయా. చీకటి శక్తులు కూడా అనుకుంటాయి, అమ్మో వీళ్ళు మామూలుగా రాలేదు, ఎట్లా వచ్చారు? దేవుని ఆత్మశక్తితో నింపబడి వచ్చారు. దేవుని కంచె వీరి చుట్టూ వేయబడి ఉన్నది. ఏ చీకటి శక్తులు మీ దరిదాపులకు కూడా రాలేవు, ఏ రోగము కూడా నీ దరిదాపులకు రాలేదు. ముందున్న వారమంతా ఆరోగ్యము నీతోటే ఉంటుంది. హల్లెలూయా. ఆయుష్ నీతోటే ఉంటుంది, సఫలత నీతోటే ఉంటుంది. కానీ ఏం చేయాలంటే మనకున్న కనెక్షన్స్ అన్నీ కట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఒక ఊర్లోనంట లో వోల్టేజ్. ఏ వోల్టేజ్ అండి? లో వోల్టేజ్. అన్ని బల్బులు ఎట్లా వెలుగుతాయి? డిమ్గా ఉంటాయి. ఒకసారి మా చిన్నతనంలో ఒక ఊరు వెళ్ళాం, ఒక పల్లెటూరు వెళ్ళాం. వెళ్తే మా ఇంట్లోనేమో సింగరేణి కాలనీస్ క్వార్టర్స్, మంచి పవర్ఫుల్ లైటింగ్ అన్నీ బాగా ఉన్నవి. ఒకసారి ఒక పాస్టర్ గారు అన్నారు, అయ్యా కొంచెం వస్తావా, పోదాము మీటింగ్కి వెళ్దామంటే, సరే వస్తాను అయ్యగారు అని అన్నాను. అక్కడికి పోయి చూస్తే దీపమన్నా కొంచెం మంచిగా వెలిగిస్తుందేమో కానీ ఆ లైట్లన్నీ కూడా ఏంటంటే లైట్లు వెలుగుతున్నాయి కానీ ఎట్లున్నాయి? బుడ్డి దీపాల కంటే కూడా ఇంకా డిమ్గా ఉన్నాయి. నేను అడిగాను, ఏంటి ఇట్లా అంటే, మాకు ఇంతే అయ్యా, ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. పల్లెటూరు కదా, ఎవరు పట్టించుకోరు ఇక్కడ. అట్లాంటి స్థితిలో ఆ బుడ్డి దీపాల దగ్గరనే వారి జీవితాలు వెళ్ళగక్కుతూ ఉన్నవారు అనేక మంది ఉన్నారు. విశ్వాసంలో కూడా ఎక్కడికి వెళ్తున్నారండి? లైటింగ్స్ చాలా బ్రైట్గా ఓ సంఘమంతా మెరుస్తూ, లైట్లు ఆన్ అవుతూ, వెలుగుతూ, ఆరిపోతూ కనిపిస్తున్నాయేమో, కానీ ఆత్మీయంగా అక్కడ ఏం కనిపిస్తుంది చెప్పాలి? బుడ్డి అసలు అక్కడ దీపమే వెలగట్లేదు. ఇక నీ ఆత్మీయ దీపాన్ని ఇంకేం వెలిగించుకుంటావు నువ్వు? దేవుని సన్నిధి ఏం చేయాలంటే మన ఆత్మ దీపాన్ని వెలిగించాలి. హల్లెలూయా. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేసి జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చును బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. యథార్థమైనది ఈ మార్గం, పరిపూర్ణమైనది ఈ మార్గం యెహోవా. హల్లెలూయా. ఆయన మార్గం ఏమైంది చెప్పండి? యథార్థమైందా? వాళ్ళు ఎందుకు కంప్లైంట్? దేవుడు నాకు ఏం చేయలేదని ఎందుకు కంప్లైంట్? నువ్వన్నా అబద్ధం ఆడాలి, లేకపోతే వాక్యం అబద్ధమా? భక్తుడైన దేవుని సేవకుడు రాసిన ఈ యొక్క గొప్ప పాట. ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుండి బయటికి, బానిసత్వం నుండి బయటికి తెచ్చాడు. తన బలమైన చేతితో
ఫరో సైన్య బలములో నుండి దేవుడు తన ప్రజలను విడిపించాడు. బానిసత్వపు కట్లను త్రెంపివేశాడు. హల్లెలూయా. పాపపు పాశములను త్రెంచి వేశాడు. ఎర్ర సముద్రములో నుండి తన ప్రజలను బయటికి నడిపించాడు. హల్లెలూయా. అంత బలమైన హస్తాన్ని మన దగ్గర పెట్టుకొని కొంతమంది వచ్చి, దేవుడు నాకు ఏం చేశాడు పాస్టర్ గారు? ఏం చేయలేదు. అసలు విశ్వాసం ఉంటే కదా. ఎక్కడ పెట్టేసావు విశ్వాసాన్ని? అమ్మేసావా? పక్కింటికి ఇచ్చావా? నీ మనసులో అసలు విశ్వాసం అనేది ఉన్నదా? హృదయంలో విశ్వాసం ఉన్నదా? మన దేవుని పేరేంటి చెప్పాలి? సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. మన యేసయ్య ఎవరు? రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన వాడు. మనుషుల చేత చేయబడిన దేవుడు కాదు మన యేసయ్య. ఆయన పరిశుద్ధతను చూచి ఎవరు కూడా బ్రతకజాలరు. ఆయనను డైరెక్ట్గా చూచి ఎవరు కూడా బ్రతకజాలరు. ఏ మనుషుడు కూడా బ్రతకజాలాడు. అంత పరిశుద్ధమైన దేవుని ఆరాధన చేయడానికి మనం వచ్చి ఉండగా, ఎవడో లోకుని పట్టుకొని, లోకస్తులను పట్టుకొని, వాళ్ళ మాటలు వినుకుంటా, వాళ్ళ మాటలే చెవిలో ఏంటంటే ఒక గ్యాంగ్రీన్ లాగా కొరికేస్తూ 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 దేవుని వైపు మన మనస్సుని పెట్టకుండా చంపేస్తున్నాయి. చివరికి అది చెవిలో నుండి ఎక్కడికి వెళ్తుందంటే మెదడులోనికి వెళ్ళి కొరికేస్తూ ఉంటుంది. తీరా దేవుడు ఒక్కసారి, అరే బాబు నీకు మెదడు ఉందా చూద్దామనేసి పగలగొట్టి చూస్తే ఏముంటుంది? మెదడే ఉంది. ఏ మెదడు పోయింది? మనిషి మెదడు ఉంటుంది. ఆత్మీయమైన ఇద్దరు మనుషులు ఉంటారు. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. బాహ్య పురుషుని బుర్ర గురించి దేవుడు మాట్లాడట్లేదు. ఏ బుర్ర గురించి? అంతరంగ పురుషుని, మనలోని అంతరాత్మలోని ఆ యొక్క బుర్రను దేవుడు తీసి చూస్తే అసలు బుర్రలో ఏం లేదంట? మెదడు లేని పరిస్థితి. అంటే ఏమైపోయారు అనేసి అంటే మెదడు ఎవరికి ఇచ్చావు? నేను బాప్తిసం పొందిన ఒక నెల రోజుల తర్వాత పాస్టర్ గారు మా ఇంటికి చుట్టాలు వచ్చారు. నా బుర్రను ఎత్తుకొని పోయారు. ఏం చేశారు? ఎవరికి ఇచ్చేసావు నీ బుర్రను? చుట్టాలకి ఇచ్చేసావా? ఏదో ఉట్టిగట్ల పాస్టర్ గారి ముందు నేను యాక్షన్ చేశాను, ఏసే గొప్ప దేవుడు అని. ఎవరికి అమ్మేశావు నీ బుర్రను? ఎవరికి అమ్మేశావు? ఆత్మీయమైన బుర్ర ఎక్కడుంది? నీలో ఆత్మీయమైన బుర్ర ఉంటే నీ జీవితములో ఎల్లకాలము యేసే సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయనే నీకు దేవుడిగా ఉంటాడు, ప్రభువుగా ఉంటాడు, రక్షకుడిగా ఉంటాడు. ఆ యేసును తప్ప ఎవరిని కూడా నీవు ఆరాధించవు, పూజించవు. ఆయనకు తప్ప ఇంకెవరికి నీవు ఘనత ఇవ్వవు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఇంత గొప్ప దేవుని మనం ఏం చేస్తున్నాము? వదిలిపెట్టేస్తున్నాము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల రాబోవు ఉగ్రత నుండి ఎలాగూ తప్పించుకుందాము? చాలామంది, నేను చర్చికి రాను పాస్టర్ గారు, నీ కర్మాది, కానీ ఒకరోజు రాబోతుంది ఉగ్రత దినము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల రాబోవు ఉగ్రత నుండి ఎలాగూ చాలామంది అనుకుంటారు పాస్టర్ గారు చర్చి అనుకుంటారు. ఇదే కాదు రా బాబు పరలోకం అంటే, నా యేసయ్య ఉండే పరలోకం అది, ఈ 4 గోడలు కాదు. యేసయ్య అంటాడు, నీవు ఒకవేళ కేక వేయకపోతే ఈ రాళ్ళు, దేవుడు రాళ్ళను పెట్టాడు రెడీగా కేకలు వేయడానికి. హల్లెలూయా. ఒకసారి ఒక ఊరికి వెళ్ళాను, వైజాగ్ దగ్గర, పార్వతీపురం దగ్గర ఒక ఊరికి సువార్త కోసం వెళ్ళడం జరిగింది. శ్రీకాకుళము, విజయనగరం ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఎంతమంది వస్తున్నారంటండి, పాట పాడుతూ దేవుని స్తుతిస్తూ వెళ్తూ ఉంటే సమూహాలు తండోపతండాలుగా వస్తున్నారు. దేవుని సువార్త వారికి ప్రకటించడం జరిగింది. వారిలో ఏమున్నదంటే ఆకలి తృష్ణ ఉన్నది. ఆకలి తృష్ణ ఉన్నది. మనలో ఉన్నదా? ఆకలి ఉన్నదా? ఏదో చర్చికి వస్తున్నామంటే రాజకీయాల కోసం వస్తున్నామా? ఈజ్ ఎ చర్చ్ ఎ పొలిటికల్ ప్లేస్ టు గేమ్ పొలిటికల్ గేమ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని మందిరములో పాలిటిక్స్ చేయడానికా? దేవుని మందిరం ఉన్నది, ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ ప్లేస్. కావాలంటే ఒక రాజకీయ నేతగా నువ్వు జెండా పెట్టుకొని వెళ్ళిపో, అంతేగాని పాలిటిక్స్ ఆడడానికి కాదు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏలుబడి చేయుచున్న స్థలం ఇది. హల్లెలూయా. అందరం చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచుదాం.
పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సంచారము చేయుచున్న స్థలము ఈ స్థలము. హల్లెలూయా. పాలిటిక్స్ కావాలంటే లోకంలో చాలా మంది చేస్తున్నారు. నువ్వు ఇంకొక కొత్త జెండా పట్టుకొని కొత్త పార్టీ పెట్టుకొని వెళ్ళు. ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ ప్లేస్. డోంట్ ప్లే విత్ గాడ్. డోంట్ మేక్ పాలిటిక్స్ విత్ గాడ్. దిస్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఇది భయంకరమైన స్థలము. ఇది దేవుని మందిరమే కానీ మరి ఒకటి కాదు. ఆకాశము నుండి భూలోకమునకు ఎవరెక్కుతూ దిగుతున్నారు? దేవదూతలు ఎక్కుచూ దిగుచున్న స్థలము. యు కెనాట్ ప్లే విత్ గాడ్. నీ మంత్రాన్ని వచ్చి చర్చి దగ్గర పెడితే ఏదైనా పని చేస్తుంది అనుకుంటున్నావా? నీతో పాటు నీ మంత్రం అంతా కూడా నశించునుగాక. హల్లెలూయా. ఆ మంత్రాల వెనుక ఎంత సమూహం ఉన్నా సమూహం అంతా నశించునుగాక. నీ మంత్రాలకు చింతకాయలు రాలే స్థితి కాదు ఇది. ఇది దేవుని మందిరము, పరలోకపు గవిని ఇదే. హల్లెలూయా. దేవుని ఆత్మ దిగివచ్చు స్థలము ఈ స్థలము. నీతో కాదు దేవుడు తన మందిరాన్ని నిర్మించేది, ఆయన ఆత్మ ద్వారా నిర్మిస్తాడు. హల్లెలూయా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా, నా ఆత్మ ద్వారా. పర్వతాలు అడ్డం వస్తాయా? రండి రండి పర్వతాలారా, మీరేమైపోతారు? చదును భూమి అయిపోతారు. జాగ్రత్త. లక్షలు కాదు కోట్ల మంది వచ్చినా కానీ దేవుడు ఏం చేస్తాడు? చదును భూమి చేస్తాడు. నీ మంత్రాలు కాదు, నీ దయ్యాలు కాదు, ఏం చేయలేవు. అవి ఏం చేయలేవు. ఆ రోజే యేసయ్య సిలువలో ఆయన ప్రాణం పెట్టిన రోజే దయ్యాలు కేకలు వేశాయి. ఆ రోజే వాటి పని అయిపోయింది, వాటి రాజ్యం అంతం అయిపోయింది. అప్పుడే సిలువలో త్రొక్కివేయబడింది సాతాను యొక్క తల. ఈ రోజు ఏదో చచ్చిన ఆత్మను తీసుకొని ఏదో మంత్రం చేస్తా అంటే అదేం పని చేస్తుంది? ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ. ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ. నువ్వు కూడా వాటితో పాటు నరకానికి వెళ్తావు తప్ప ఇంకొకటి లేదు. దయ్యాలను నువ్వు పట్టుకొని ఆడుతున్నావు అంటే మాత్రం నరకము నీకోసం ఎదురు చూస్తుంది. పాతాళపు పాశములు నిన్ను చుట్టుముట్టుచున్నవి గుర్తుపెట్టుకో. దయ్యములతో ఆటలాడబాకండి. క్రైస్తవులారా, చేతబళ్ళ దగ్గరికి, మంత్రాల దగ్గరికి వెళ్ళారు అంటే మాత్రము ఎవరో ఏదో పొడి ఇస్తున్నారు అనేసి ఈ పొడి తినండి, మంచిది, ఈ పొడి మంచిది. ఎక్కడ తీసుకెళ్ళామో ఆ పొడి? అది డైరెక్ట్ ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? నరకానికి తీసుకొని వెళ్ళే పొడి. జాగ్రత్త సుమి, జాగ్రత్త సుమి. దేవుడు వెక్కిరింపబడాడు. హల్లెలూయా. మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ఆయన నివాసములు ఏంటంటండి? రమ్యము. ఆయనలో ఉన్నవారు, ఆత్మలో ఉన్నవారు ఏం చేస్తూ ఉంటారు? ఆనందిస్తూ ఉంటారు. అందులో మధ్యలో వచనం ఒక్కటి చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్. ఒక్క వచనం చదువుకొని వారు అంతకంతకు బలాభివృద్ధి నొందుతారు. ఎన్నో వచనం చూడాలి, చదువు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును. హల్లెలూయా. రాజకీయాలు చేసే వారందరూ ఎక్కడ ఉంటారు? దేవుని సన్నిధిలో, సియోనులో ఉంటారా? ఎవరు నానాటికి బలాభివృద్ధి నొందుతారు అనేసి అంటే సియోనుకు ఆసక్తిగా వచ్చి ఆయనను ఆరాధించేవారు. ఆయన నివాసములు, దేవాని నివాసములు రమ్యములు ప్రభువా అని ఆయన సన్నిధికి వచ్చి ఆరాధించేవారు ఏమవుతారంటే నానాటికి ఏమవుతారు? బలాభివృద్ధి నొందుతారు. నిన్న చేసిన ప్రార్థనకు ఈరోజు చేసే ప్రార్థనకి ఏముంటుంది? తేడా కనిపిస్తుంది. ఇంకా బలముగా ప్రార్థన చేస్తాం, ఇంకా బలముగా దేవుని ఆరాధిస్తాం, ఇంకా బలముగా దేవుని స్తుతిస్తాం. ఇది దేవుని సన్నిధి అంటే. నానాటికి బలాభివృద్ధి నొందాలి. ఆయన సన్నిధికి వస్తూ డోంట్ లుక్ ఎట్ ద అవుట్వర్డ్ అడార్న్మెంట్స్. దేవుడిచ్చిన మైక్నే మనము వాడుకోవాలి. హల్లెలూయా. పాస్టర్ గారు, ఈ మైక్ సరిగా రావట్లేదు పాస్టర్ గారు. అక్కడ ఏదో చర్చిలో పెద్ద మైక్ ఉన్నది, పెద్దది ఉన్నది. అట్లాంటి మనకు అవసరం లేదు. హల్లెలూయా. ఈ మైకు లేకున్నా దేవుడు నాకు ఇచ్చిన ఈ మైకు చాలు. హల్లెలూయా. ఉన్న దాంతో మనం సర్దుకొని పోవాలి. కానీ ఏదో మనం పోజులు కొట్టుకుంటూ ఎవరితోటో కదా. దేన్ని చూసంట? పులిని చూసి నక్క ఏం చేసిందంట? పులిని చూసి అట్లాంటి వాతావరణం అనుకోండి. హల్లెలూయా. కరెంటు లేకున్నా కానీ ఈ కరెంటు చాలు. హల్లెలూయా. హై వోల్టేజ్ కరెంటు దేవుడు నాకు ఇచ్చాడు. పైన వెళ్తుంటాయి కదా 400 volts, అంత వోల్టేజ్ దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. మైకులన్నీ ఆరిపోయినా. ఒకసారి నేను మీటింగ్లో ఉన్నాను,
మీటింగ్లో ఉన్నాను, వాళ్ళు కావాల్సి ఏం చేశారంటే పవర్ కట్ చేశారు. నేను స్టేజ్ మీద ఉన్నాను, పవర్ కట్ చేసేసారు. పాపం వాళ్ళు జనరేటర్ తెచ్చుకోలేదు. పవర్ ఏం పోతుందిలే అనుకున్నారేమో కానీ అప్పుడు దేవుడు ఏం చేశాడంటే నన్నే ఒక జనరేటర్గా మార్చేశాడు. హల్లెలూయా. లోపల నుంచి జనరేటర్ పనిచేస్తూ పవర్ఫుల్ మెసేజ్ దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్తూ ఉంటే ఊరంతా హల్లెలూయా, ఊరంతా ఏం వినిపిస్తుందంటే ఈ ప్రజల కేకలు వినిపిస్తున్నాయి. అర్థమవుతుందా? ప్రజల కేకలు వినిపించి అమ్మో ఈ కేకలు వినకుండా ఏం చేయాలి, మళ్ళీ కరెంటు ఇదే ఏదో కొద్ది నయంగా ఉన్నదని కరెంటు మళ్ళీ ఆన్ చేశారు. అప్పుడు ఈ మైక్లో ఇంకా పవర్ఫుల్ వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఎవరు ఆయన శక్తిని ఆపు చేయజాలరు. నానాటికి ఏమవుతూ ఉంటారంట, బలాభివృద్ధి పొందుతారు. నీ నోటిలో దేవుడు నాకు ఏం చేశాడు అని వచ్చిందంటే అది సైతాను తీసుకొచ్చే మాటనే. నీలో బలాభివృద్ధి కావాలి. హల్లెలూయా. నా దేవుడు నా జీవితంలో ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు. రిమెంబర్ యువర్ పాస్ట్. నీ పాత జీవితాన్ని అంత జ్ఞాపకం చేసుకుంటారా? ఎన్ని కార్యాలు చేశాడు. ఒక్కసారి ఒక పేపర్ తీసుకొని రాసి చూడు, ఎన్ని చేశాడు. మళ్ళీ లాస్ట్కి వచ్చే వరకు దేవుడు నాకు ఏం చేయలేదు, సైతానే చేశాడు. నా పక్కింటోళ్ళే చేశారు. కానీ పాస్టర్ గారు మీరు ఏం చేశారు నాకు అన్న దగ్గరికి వస్తాయి. ఎన్ని రోజులు ఉపవాసాలు ఉండి పాస్టర్ గారు చేసిన ప్రార్థనలన్నీ కూడా ఏమైపోతున్నాయంటే పక్కకి వెళ్ళిపోతాయి. మీరు ఏం చేశారు నాకు? పలానా కొండ దగ్గర ఒక పాస్టర్ గారు ఉంటారు, అక్కడ తీసుకుపోతాపా. వచ్చేది ఏంటంటే మన బలలో పాలు పంపులు పొందుతారు. తీసుకెళ్లేది ఎక్కడికి? కొండ దగ్గర పాస్టర్ గారి దగ్గరికి. ఒక ఆవిడ మన దగ్గరికి రెగ్యులర్గా వచ్చేది, ఒక అన్యురాలు. ఆ ఇంటికి వెళ్ళి చూస్తే ఎవరో ఇక్కడున్న వాళ్ళే ఒక క్యాలెండర్ తీసుకొని వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళండి అమ్మా అని చెప్పారంట. మళ్ళీ వచ్చి బలలో పాలు పంపులు పొందుతారు. ఎంత ధైర్యం మీకు! దేవుని సన్నిధిని ఎగతాళి చేస్తున్నారా? ఆమె చెప్తుంది, పలానా వ్యక్తి నాకు క్యాలెండర్ తీసుకొచ్చాడు, మీ ఇంట్లో తగిలించుకోండి అమ్మా. భక్తిగా నడిపించబడుతున్న కుటుంబము, ఆ కుటుంబము రక్షణలోనికి రాకపోవాలే మీరే బాధ్యులవుతారు. చెప్తున్నాను. మంచిగా వస్తూ ఒక ప్రణాళిక చొప్పున దేవుని మార్గంలోనికి కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటే ఒక క్యాలెండర్ తీసుకుపోయి తగిలిచ్చి అడ్డుబండను పెట్టేశావు నువ్వు. వాళ్ళు అక్కడికి పోరు, ఇక్కడికి రారు. ఆ ఆత్మకు మాత్రము మీరు లెక్కప్ప చెప్పవలసిన రోజు వస్తుంది. అది ఎవరైనా కానీ చెప్తున్నాను. ఆ ఇంటికి వెళ్ళి చూస్తే నేను పరేషాన్ అయిపోతూ ఉన్నాను. ఇందుకోసమే నా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నది. పాస్టర్ గారికి ఏమీ తెలియదు అనుకుంటున్నారు. గాడ్ ఈజ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. ప్రతి సంఘంలో ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయండి. సంఘములో ఉంటారు, పాలు పంపులు పొందుతూ ఉంటారు, కానీ గిచ్చి కయ్యాలు పెట్టేవారు ఉంటారు. కాముగా ఉన్న వాళ్ళని గిచ్చి కయ్యాలు పెడుతూ ఉంటారు. ఇటువంటి వారు దేవునికి అవసరమే లేదు. హల్లెలూయా. నిలిచే బండ కావాలి. ఇటుక ఎప్పుడు అటు ఇటు మెసలే, ఇటుకతో ఇల్లు కడితే ఎప్పటికీ ప్రాబ్లమే ఆ ఇల్లు. అర్థమవుతుందండి? మంచిగా నిలబడి నేను ఈ స్థానంలో ఉంటాను, దేవుడు నాకు ఇచ్చిన రక్షణను నేను కాపాడుకుంటాను అని నిలబడే ఇటుకలే దేవుని రాజ్యములో ఉండునుగా. అందరము చప్పట్లు కొట్టి దేవుని నామమున మేము మాట్లాడుతున్నాం. నేను ఇక్కడ ఉండను, నేను పక్క దగ్గరికి పోయి అక్కడ ఇటుకలో ఉంటాను అంటే అక్కడ పనికిరావు, నువ్వు ఇక్కడ పనికిరావు. చెప్తున్నాను, అక్కడ పనికిరావు, ఇక్కడ పనికిరావు. జాంకాయ పోయి అక్కడ మామిడి చెట్టుకు అతుక్కుంటుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? అది వెళ్ళిపోతుంది. జామ చెట్టు నుంచి ఊడిపోయి ఎక్కడికి పోయింది? మామిడి చెట్టు దగ్గర పోయి. నేను కూడా నీ ఫ్రెండ్నే అనేసి అంటే మామిడి చెట్టు సరేలే వచ్చి ఉండు అంటే రోజు రోజుకి ఏమైపోతుంది? ఎండిపోతుంది. మళ్ళీ అదే జాంకాయ వచ్చి జామ చెట్టుకు అతుక్కుంటా అంటే అతుకుతుందా? అది అటు పనికిరాదు, ఇటు పనికిరాదు. చాలా మంది వారి విశ్వాస జీవితంలో భ్రష్టు పట్టించుకుంటున్నారు. సైతానుకు బానిసలైపోయారు. ఎవరికి దూతలుగా మార్చబడుతున్నారంటే సాతానుకు దూతలుగా మార్చబడుతున్నారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మోసపోకుడి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచ్చు ఉన్నాడు. ఆ ఆత్మను దేవుని సన్నిధికి నువ్వు తీసుకొని వచ్చేదాకా దేవుని వదిలిపెట్టాడు. అర్థమవుతుందా? ఒక ఆత్మ ఎవరైతే కానీ ఆత్మను మీరు బయటికి పంపించారో మీ చేతులారా తీసుకొని వచ్చేదాకా నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు. జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి. దేవుని సన్నిధి ఇది ఆషామాషి కాదు. చాలామంది అనుకుంటారు మేము ఉంటేనే సంఘం అనేసి అనుకుంటారు. కాదు, పరలోకంలో ఎంత పెద్ద సంఘం ఉందో దేవుడు ఒకరోజు చూపించే రోజు రాబోతుంది. కనబడేది కాదు.
దేవుని రాజ్యము మనుషులకు కనబడే స్థితిలో ఉండదు. అది ఇచ్చటను అచ్చటను అని చెప్పుటకు ఏమన్నాడు యేసుప్రభు అన్నాడు. పరిసయ్యులు వచ్చి, అయ్యా నీ రాజ్యం ఎక్కడుందయ్యా, చూపి మాకు మీ రాజ్యం చూపి అనేసి అంటే యేసయ్య ఏమన్నాడు, ఆ రాజ్యము ఇచ్చటను అచ్చటను ఉన్నదని చెప్పుటకు వీలు పడదు. హల్లెలూయా. కాబట్టి అట్లాంటి వీలుపడని రాజ్యమును దేవుడు స్థాపిస్తూ ఉంటే మనుషులకు అందని రాజ్యము, ఆ రాజ్యం మనుషులకు అందని రాజ్యము, మనుషుల ఊహకు అందని రాజ్యము. ఒక్క ఆత్మ దేవుని సన్నిధిలో నుండి వెడలిపోతే వారి మెడకి ఏం కట్టబడుతుందంట, పెద్ద గుర్తుపెట్టుకోండి, తప్పించుకోరు రాబో ఉగ్రతం. మారు మనస్సు పొందమని దేవుడు అంటూ ఉన్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది. మారు మనస్సు పొందని ప్రతి ఏం చేయబడుతుంది, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడుతూ ఉంది. కాబట్టి 28వ అధ్యాయము ఆశీర్వాదాలు దేవుడు పెట్టాడు, శాపాలు కూడా పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, శాపానికి బానిసలైపోవద్దని దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవులారా, ఇది దేవుని మందిరము, ఇది వేరొకటి కాదు. చివరి వచనం చదువుకొని ప్రార్థన చేద్దాం. 84వ కీర్తన చివరి. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఎవరి యందు నమ్మిక ఉంచాలి? మనము మన యేసయ్య యందు నమ్మిక ఉంచాలి. ఆయనే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేది. మనుషులు చెప్పే మోసపూరితమైన మాటల వైపు మీ మనస్సు పెట్టొద్దని దేవుడు అంటూ ఉన్నాడు. అందరం తల్లు వంచి కళ్ళు మూసుకుందాం. దేవా, నీ నివాసములు ఎంత రమ్యములు నాయన. ఆయనను ఆరాధించడానికి వచ్చాం, ఆయన రమ్యతను చూడడానికి వచ్చాం, ఆయన మహాత్యమును చూడడానికి వచ్చాం, ఆయన ప్రత్యక్షతను చూడడానికి వచ్చాం. ఆయన మందిరాన్ని కూల్చడానికి కాదు మనం వచ్చేది, ఆయన మందిరాన్ని కట్టడానికి మనం వస్తున్నాం. నీ మనసు ఎక్కడుంది? నీ మాట ఏ రీతిగా ఉంది? దేవుడు కట్టుచున్న ఈ నిర్మాణములో ఒక్క ఇటుక రాలిపోయినా కానీ దానికి ఎవరో బాధ్యులు, దాని బాధ్యత వహించవలసి ఉంటుంది. దేవుని దగ్గర క్షమాపణ అడగండి. దేవుని దగ్గర అడగండి. మరలా ఆత్మను దేవుని సన్నిధికి తీసుకొని రండి. లేదంటే లెక్కప్ప చెప్పవలసిన రోజు మీ మీద భారము దేవుడు పెడుతూ ఉన్నాడు. ఎన్ని ఆత్మలు నీ ద్వారా అడ్డగించబడ్డాయి ఒక్కసారి ఆలోచించుకో. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మీకే వందనాలు. గొప్ప రాజా మీకే స్తోత్రం తండ్రి. అద్భుతకరుడా మీకే స్తోత్రం నైనా, మీకే వందనాలు. ఈ అంత్యకాలములనైనా గలిబిలి చేసే సాతానుడు సంఘములలో దూరుచునైనా, విశ్వాసుల రూపములో దూరుచు ఉన్నాడు నైనా. సంఘాలను మోసం చేస్తున్నాడు, విచ్ఛిన్నము చేస్తూ ఉన్నాడు, ఆత్మలను దోచుకుని వెళ్ళుచు ఉన్నాడు నాయన. తోడేళ్ళు ఉంటే మీరే పారద్రోలుమునైనా మీకే స్తోత్రం. తోడేళ్లను పారద్రోలండి ప్రభువా. సంఘ దరిదాపులలోనికి రాకుండా గొర్రె చర్మము ధరించిన తోడేళ్ళు ఉంటే ప్రభువా మీరే పారద్రోలండి. జీసస్ హల్లెలూయా. మీరు బాగుగా నడుచుచుంటిరి, మీరు బాగుగా నడుచుచు ఉండగా మీ మార్గమునకు అడ్డగించిన వారెవరు? మిమ్మును ఎవడు అడ్డగించెను? ముసలమ్మ ముచ్చట్ల వైపు నీ చెవిని పెట్టావా? దురద చెవుల వైపు పెట్టావా? ఆత్మదేవుడు వింటలేడా నీ మాటలన్నీ? ఆత్మదేవుడు వింటలేడా? పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడని దేవుడు చెప్పిన మాటలు ఏమైపోయాయి? తీయగా మాట్లాడుతున్నావేమో టీ తాగుతూ, వేడి ఛాయ్ తాగుతూ, ఆ తీయని ఛాయ్ తాగుతూ తీయని మాటల్లాగా నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఆత్మదేవుడు దుఃఖించలేదా ఆ రోజు? నీ మాటల ద్వారా ఎన్నిసార్లు పరిశుద్ధాత్మదేవుని దుఃఖపెట్టావు? ఎన్నిసార్లు దుఃఖపెట్టావు? ఒకసారి ఆలోచన చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య వస్తున్నాడు. ఈ రాజకీయాలన్నీ కూడా
అతి త్వరలో అన్నిటికీ స్వస్తి పలికే రోజు రాబోతుంది. జీసస్ ఈజ్ గోయింగ్ టు కమింగ్, హీస్ కమింగ్ సూన్, హీస్ గోయింగ్ టు కమ్ సూన్. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చే జీతము సిద్ధపరచబడి మన జీవితాలు నమ్మకంగా, దేవునికి నమ్మకంగా, ప్రభువా నీ ఇల్లు కట్టే వ్యక్తిగా నన్ను తయారు చేయండి. నా ప్రార్థన ద్వారా కొన్ని ఆత్మలన్నా తండ్రి నీ రాజ్యములో నిలవాలి ప్రభువా. నా మాట ద్వారా ఒక్క ఇటుక కూడా పడగొట్టబడకూడదు ప్రభువా. నన్ను సరైన స్థానంలో నిలపండి. మీ సంఘములోనైనా ఒక స్తంభముగా నన్ను నిలపండి ప్రభువా. నిర్మాణములో నా యొక్క సపోర్ట్ కూడా సంఘమునకు ఉండునట్లుగానైనా ప్రభువా. సంఘమును కట్టే దాంట్లో ఆ పనిలో నేను కూడా తండ్రి సహకరించే కృప నాకు దయచేయండి ప్రభు అని ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. పరలోక రాజ్యములో వాడబారని స్వాస్థ్యాలు మీరు చూడబోతూ ఉన్నారు. కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్ది మంది. నమ్మకమైన పనివారు గొర్రెలను తీసుకొని వస్తూ ఉంటే క్రూరమైన తోడేళ్లు సంఘాలలో ప్రవేశిస్తూ గొర్రెలను దోచుకొని వెళ్ళటము, సంఘాలను భ్రష్టు పట్టించటము, అనేక మందిని దేవుని రాజ్యమునకు దూరము చేసే స్థితి చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య వస్తున్నాడు. ఆయన వస్తే నీ పరిస్థితి ఏంటి చెప్పు, ఒకసారి ఆలోచించు. ఏం చేశావు దేవుని సంఘ నిర్మాణములో? నీవు బాప్తిస్మము పొంది ఎన్ని సంవత్సరాలైంది? వాట్ డిడ్ యు డూ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యం ఏమైనా నీ కుటుంబమును, నీ ఇల్లు, నువ్వు ఆరోగ్యంగా ఉంటే చాలు, నీవే అంతే అనేసి అనుకున్నావా? లేదు, నా దేవుని మందిరము కట్టుబడిలో, ఆత్మల సంపాదనలో నేను కూడా సేవకునికి తోటి వ్యక్తిగా ఉండి ప్రార్థన సహాయం అందిస్తాను. నాకు తోచిన రీతిగా నూతన ఆత్మలను సంఘమునకు నడిపించినట్లుగా నేను చేస్తానని తీర్మానం చేసుకోగలుగుచున్నావా? ఎటువంటి తీర్మానములో నీవు ఉన్నావు? మీరు సహాయము చేసినా చేయకపోయినా సహాయము దేవుడు వేరే యొద్ద నుండైనా పంపించగలిగిన సమర్థుడైన దేవుడు. కానీ ఒకవేళ సహాయము చేయకపోతే నీవును నీ ఇంటి వారును నశించిపోతారని మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడినట్టుగా దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఏం చేస్తున్నావు? సంఘములో ఒక విశ్వాసిని తీసుకొని వచ్చేట ద్వారా పరలోకములో నీ ఫలము అధికమవుతుందని నీకు తెలియదా? దేవుని రాజ్య నిర్మాణములో నీవు ఆత్మల సంపాదనలు చేసే సహకారం పరలోకంలో నీ కొరకు దేవుడు ఫలమును అధికం చేస్తున్నాడని నీకు గుర్తించలేదా? పరిశుద్ధాత్ముడా మీకే వందనాలు. ఒక్కొక్క బిడ్డ జీవితంలో మీ గొప్ప కార్యము మీరే జరిగించండి. మహిమాన్వితుడా మీకే వందనాలు. ఉపవాసముతో నైనా, రాత్రింబవళ్ళు అహర్నిశలనైనా సంఘ నిర్మాణములో పాటుపడుచు ఉండగా ప్రభువా, ఎదురవుతున్న తోడేళ్లను ప్రభువా మీరే గద్దించండి. గుంట నక్కలను మీరే గద్దించండి ప్రభువా, మీకే స్తోత్రం నాయనా. మీ సంఘములో నుండి పారద్రోలమునైనా మీకే స్తోత్రం తండ్రి. నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడునని ప్రభువా మీరు సెలవిచ్చిన దేవుడు, దానిని మీరు దొంగలకు గుహగా చేసి ఉన్నారు. పరిశుద్ధాత్ముడా మీకే వందనాలు. మా ప్రతి కాన్వర్జేషన్ మీకు అనుకూలమైనదిగా ఉండాలనైనా, మీ ఆత్మను దుఃఖపరిచే వారిగా మేము ఉండకూడదునైనా ప్రభువా. అనేక మార్లునైనా ముసలమ్మ ముచ్చట్ల ద్వారా ప్రభువా మీ ఆత్మను దుఃఖపరిచిన వారు ఇక్కడ ఉన్నారు నైనా. దయతో క్షమించండి, మారు మనస్సు దయచేయండి ప్రభువా. నీవు మారు మనస్సు పొందితేనే సరి అని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. మార్పు కలగ చేయండి, కఠిన హృదయాలను మార్చండి ప్రభువా. బండలాంటి హృదయాలు ప్రభువా మెత్తని హృదయాలుగా మీరే మార్చండి నైనా. మీకు స్తోత్రం. గోధుమ గింజలాగా ప్రభువా ప్రతి హృదయాన్ని మీరే మార్చండి, ఆశీర్వదించండి ప్రభు.
విత్తబడిన వాక్యము మా హృదయాలలో, మా జీవితంలో మీరు నీరు కట్టి ఫలింపచేయండి. సంఘమును, సంఘ సరిహద్దులను మీరే విశాలపరచండి. నూతన ఆత్మలను మీరు నడిపించండి ప్రభువా. మీ ప్రత్యక్షత దయచేయబడును గాక. తండ్రి, మీ దేవదూతలు ప్రభువా సంఘము చుట్టూ కావలిగా ఉందురుగాక. మీ ఆత్మ సంచారమునైనా ప్రభువా సంఘము చుట్టూ జరుగునుగాక. తండ్రి, మీ భయము తండ్రి ఈ సంఘము చుట్టూ నిలుచునుగాక ప్రభువా. తండ్రి, నీకు విరోధముగా ఏ విధ ఆయుధము వర్ధిల్లదని సెలవిచ్చిన దేవా, ఎవరైతే తండ్రి వ్యతిరేకముగా ఆలోచిస్తూ ఉన్నారో వారి ఆలోచనలు ఆనాడే నిష్ఫలమగునుగాక ప్రభువా. మీకే స్తోత్రం తండ్రి. మీరు నానాటికి బలాభివృద్ధి పొందుతారని సెలవించినట్టుగా అగ్ని బలిపీఠపు దేవుని సంఘము నానాటికి బలాభివృద్ధి పొందునుగాక ప్రభువా. సియోనులో మిమ్మను చేరు వరకునైనా ప్రభువా నమ్మకమైన యాత్ర జరిగించినట్లుగా, యాత్రికులముగా ప్రభువా, నమ్మకమైన బిడ్డలముగా, విశ్వాసులముగా మమ్మల్ని అందరినీ మీరే తీర్చిదిద్ది నడిపించండి. తండ్రి, ఒక్కొక్క హృదయాన్ని మీరే స్పందింపచేసి మీతో అంటుకట్టబడిన వారిగా ప్రభువా ఫలించడి కొమ్మలుగా ప్రతి బిడ్డను మీరు తీర్చిదిద్ది ఆశీర్వదించి ఫలింపచేసి నడిపించండి. లైవ్లో వాక్యం విన్న వారిని ఇక్కడ మీరు దర్శించండి ప్రభువా. ఎవరిలోనైనా తను ఇటువంటి మనస్సు తను ఇంకా వారిలో పని చేస్తున్నట్లయితే ప్రభువా, వారు వెళ్తున్న సంఘాలను తను విచ్ఛిన్నము చేయాలని ఆలోచిస్తుండే ప్రభువా, ఇప్పుడే ప్రభువా అటువంటి మనస్సు కొట్టివేయమునైనా ప్రభువా మీకే స్తోత్రం. తండ్రి, వారి సంఘ కాపరులకు తండ్రి వారు సహకారులుగా ఉందురుగాక ప్రభువా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాడు ప్రభువా. ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. మీ యొక్క వధువు సంఘమును మీరే ఆయత్తపరచండి నైనా, మీరు రాకడ కొరకు సిద్ధపరచండి. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.